ఇదిగో రాజమండ్రి నుంచి కూడా దైవజనులు వస్తారు కదా. నేను నిన్నటి 4 గంటలు కూడా ఊహించలేదు ప్రభా. ఆయనను నిశ్చయంగా ఆయన స్తోత్రములు లేని ఉన్నవి లేవన్నట్లుగా చేసే దేవుడివి. నీ కార్యాల కంటి కానరావు, శ్రమకు వినబడవు ప్రభువా. నీ జగత్ ఉత్పత్తి దేవుడి రథ సంకల్పంలో ఈ జనము యొక్క ఆరాధన కూడికి ఎంతమంది రావాలని మీరు ఉద్దేశించున్నారు ప్రభువా. అందరూ మీరు తోడుకొని వచ్చారు ఆయన. వాతావరణం తలపై వాతావరణం తలపై దూతులు అమికాల గర్భంగా దూతులు మనకి దిగి వచ్చుగాక ఆడబడి గదులుగాక మన చంద్రుగాక తన రాసిన మరుగుపరిచి 7 రాత్రులు అభిషేకించి ఇది మనకు వర్తమానం తన సహోదరుడితో ప్రభు మాట్లాడును గాక నిశ్చయంగా దీవించిన ఆయన ఆశ అందరికీ గ్రహించబడుతుంది. మమ్మల్ని మీ దాసుని సమర్పిస్తూ యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. సమయం అలా నిలబడి ఉండగా సమయాన్ని ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ ద్వారా ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ షాలోమ్ తెలియజేస్తాను. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మనందరిని దీవించును గాక. చిన్న వాక్య భాగాన్ని మనం చదువుకున్నాము. మరి ఎక్కువసేపు నిలబడకుండా చిన్న వాక్య భాగాన్ని మనం చదువుకున్నాము. యోహాను సువార్త 11వ అధ్యాయము మొదటి నుండి కొన్ని వచనాలు దయచేసి ఎవరైనా మైక్లో చదవగలరా? మైక్లో చదవగలిగితే చదవండి, లేకపోతే మామూలుగా చదివినా పర్వాలేదు. గట్టిగా చదవండి ఎవరైనా పర్వాలేదు. మరియా ఆమె సహోదరుడు మార్త అను వారి గ్రామమైన బెతనీలో ఉన్న లాజరు అను ఒక రోగి అయినను. ఈ లాజరు ప్రభువులకు అత్తరు పూసి తల వెంట్రుకలతో ఆయన పాదములు తులిచిన మరియకు సహోదరుడు. అతని అక్క చెల్లెండ్రులు, ప్రభువా ఇదిగో నీవు ప్రేమించు వాడు రోగి ఉన్నాడని ఆయన యొద్దకు వర్తమానం పంపిడి. యేసు అది విని, ఈ వ్యాధి మరణము కొరకు వచ్చేది కాదు గాని దేవుని కుమారుడు దాని వల్ల మహిమపరచబడినట్లు దేవుని మహిమ కొరకు వచ్చేదనను. యేసు మార్తాను ఆమె సహోదరుని లాజరును ప్రేమించను. అతడు రోగి ఉన్నాడని యేసు విన్నప్పుడు తానున్న చోటనే ఇంకా 2 దినములు నిలిచెను. అటు పిమ్మట ఆయన మనము యూదయకు తిరిగి వెళ్ళదామని తన శిష్యులతో చెప్పగా, ఆయన శిష్యులు, బోధకుడా, ఇప్పుడే యూదులు నిన్ను రాళ్లతో పట్ట చూస్తుందిరే, అక్కడికి తిరిగి వెళుదమా అని ఆయన అడిగి, అందుకు యేసు, పగలు 12 గంటలు కదా, ఒకడు పగటి వేళ నడిచిన ఎడల ఈ లోకపు వెలుగును చూచును కనుక తొట్టుపడు. అయితే రాత్రి వేళ ఒకడు నడిచిన ఎడల వారి యందు వెలుగు లేదు కనుక వాడు తొట్టుపడునని చెప్పాను. ఆయన ఈ మాటలు చెప్పిన తర్వాత, మన స్నేహితుడైన లాజరు నిద్రించున్నాడు, అతని మేలుకొలుప వెళ్ళుచున్నామని వారితో చెప్పగా, శిష్యులు, ప్రభువా అతడు నిద్రించినలా బాగుపడునని. యేసు అతని మరణం గురించి ఆ మాట చెప్పును గాని వారు ఆయన నిద్ర విశ్రాంతిని గురించి చెప్పిననుకుని. కావున యేసు, లాజరు చనిపోయిను, మీరు నమ్మునట్లు నేను అక్కడ ఉండలేదని మీ నిమిత్తము సంతోషించున్నాను. అయినను అతని యొద్దకు మనం వెళ్ళుదుము రండని స్పష్టంగా వారితో చెప్పాను. అందుకు యుదుమా అనబడిన తోమ ఆయనతో కూడా చనిపోవుటకు మనము వెళ్ళుదమని తన తోడి శిష్యులతో చెప్పాను. యేసు వచ్చి అది వరకే అతడు 4 దినములు సమాధిలో
తెలుసుకొనెను. ఉమ్. బెతనియా యెరూషలేమునకు సమీపమై ఉండెను. బేతనియ యెరూషలేమునకు సమీపమై ఉండేది. దానికి ఇంచుమించు ఉమ్. కోసెడు దూరము. ఆ. కనుక ఉమ్. యూదులలో అనేకులు వారి సహోదరుని గురించి ఉమ్. మార్తాను మరియను ఓదార్చుటకై వారి ఎద్దుకు వచ్చి ఉండేది. ఉమ్. మార్త యేసు వచ్చుచున్నాడని విని ఆయనను ఎదుర్కొని వెళ్ళిన గాని ఉమ్. మరియా ఇంటిలోనే కూర్చుని ఉండేను. చాలు అండి, చాలు. సమయం ఆదాయ కొరకు కొన్ని మాటలు చదువుకున్నాము. దయచేసి మరి ఈ వాక్యం అయిన తర్వాత మీ గృహాలకు వెళ్ళిన తర్వాత ఈ అధ్యాయం అంతా చదువుకోండి. ఖచ్చితంగా దేవుడు మనతో మాట్లాడతాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. చదవబడిన వాక్యానికి దేవుడు తన పరిశుద్ధాత్మను జత చేయను గాక. చిన్న ప్రార్థన మనం చేసుకున్నాం. స్తోత్రములు స్తోత్రములు. హల్లెలూయా 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 హల్లెలూయా. సకలాశీర్వాదములకు కారణభూతుడా, సర్వశక్తిమంతుడా, కనికరం గల మా దేవ, మీ ఘనమైన ఉన్నతమైన పరిశుద్ధమైన నామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభువా, నీ కృపా కనికరాన్ని బట్టి మేము ఉనికి కలిగి ఉన్నాము, చలించుచున్నాం. ప్రభువా, మీకే స్తోత్రాలు. నీవు లేకపోతే మా జీవితాలు వ్యర్థం. ప్రభువా దేవా, నిన్ను బట్టి మేము బ్రతుకుతున్నాం. దేవా, నీకే స్తోత్రాలు. ఓ దేవా, నీ వాక్యమే మమ్మల్ని బ్రతికిస్తూ ఉన్నది. నీవు స్తుతులు చేస్తున్నాను దేవా. ఇదిగో ప్రభువా, ఇక్కడ సేవ చేస్తున్న ఈ దాసులు ప్రభువా, యోహాను గారిని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను. వారి కుటుంబ సభ్యులను బట్టి, నాయన ఇక్కడ సిద్ధపడుతున్న ఆయన వధువును బట్టి ప్రభువా ఎంతగానో స్తుతులు చెల్లిస్తున్నాను దేవా. ప్రభువా, ఇక్కడ జరిగిన ఆ కార్యమును బట్టి కూడా నీకు వందనాలు. ఒక తల్లి గారిని ప్రభువా, ఓ దేవనైనా నువ్వు పిలుచుకున్న విధానం కొరకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మేము కూడా మా వరుసలో నిలబడాలి ప్రభువా. పిలుపు వచ్చినప్పుడు మేము కూడా వెళ్ళాలి ప్రభువా. తండ్రి, నీకే స్తోత్రాలు. మా జీవిత యాత్రను సరిగా వాక్యవంతు మేము ముగించుదుము గాక నాయన. నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ కూడిక ద్వారా మీరు మహిమ పొందండి. ఇంతవరకు పాటల ద్వారా నువ్వు మహిమ పొందినందుకు వందనాలు. వాక్యం చెప్పడానికి ప్రభువా మేము మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ఓ దేవా, ఇక్కడ నన్ను కాదు వారు ఆహ్వానించింది. ఈ మానవ శరీరం వెనకాల నీవుండి ప్రభువా నీ ప్రజలతో మాట్లాడమని ప్రార్థన చేస్తాను. నన్ను పక్కకు తప్పించు ప్రభువా, రంగం పైకి రాదు తండ్రి. నీకే స్తోత్రం. ప్రతి విధమైన డిస్టర్బెన్స్, క్రీస్తు విరుద్ధ ఆత్మలు, దెయ్యం శక్తులను ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో పోమని ఆజ్ఞాపిస్తాను. నిత్యం గణిస్తారని మాకు తోడుగా ఉంచు. మహిమ ఘనత ప్రభావం మీరే పొందుకోము. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడుగుచున్నాము. ఆమేన్. దయచేసి కూర్చున్నాం పిల్లలు. మరొకసారి మరి దేవుడి పరిశుద్ధులందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో నా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. నన్ను ప్రేమతో ఆహ్వానించినటువంటి దైవజనులు మరి ఎప్పటి నుంచో నాకు సుపరిచితులు అన్నమాట. పాస్టర్ యోహాన్ గారికి నా ప్రత్యేక వందనాలు. గాడ్ బ్లెస్ యు సోదరుడా. అలాగే మరి యోహాన్ గారి యొక్క బ్రదర్ కూడా, వాళ్ళ అన్నగారు, తమ్ముడు గారు కూడా, వాళ్ళ కుటుంబం అంతా కూడా నాకు బాగా తెలుసు. దేవుని స్తోత్రం. మేము ఎప్పుడు వచ్చిన కుటుంబంలో మేము ఉంటాము. వారందరికీ, వారి కుటుంబ సభ్యులందరికీ నా ప్రత్యేక వందనాలు. మరి మా ముందు కూర్చున్నటువంటి సోదరుడు, ఈ సోదరులు కూడా, వాక్యం చదివినటువంటి ఆ సోదరులు కూడా నాకు బాగా తెలుసు. అలాగే సంఘంలో చాలామంది మరి సోదరులందరూ నాకు తెలుసు. హల్లెలూయా. కొంతమందిని మాత్రమే కొత్త వాళ్ళు చూస్తున్నాం. ఇంచుమించుగా చాలా మంది తెలుసు. చివరున్న గాడ్ బ్లెస్ యు. హల్లెలూయా. మరి మన సహోదరులు బయట ఉన్న వారు కూడా తెలుసు ఉంటుంది. మరి కొద్దిమందికి తెలియకపోవచ్చు. ఏదేమైనా మనందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు తెలుసు. అలాగే ప్రభు అయిన యేసుక్రీస్తు మనకు తెలియడమే కాదు, మరి ఆయన వధువైతే మనము కూడా ఆయనకి తెలుసు. నిజమేనా? హల్లెలూయా. మంచిది. ఈ సమయంలో క్రీస్తు దేవులారా మరి చిన్న వర్తమానం మనం ధ్యానించుకున్నాము. సందర్భం మనకు తెలుసు. ఇక్కడ ఒక వ్యక్తిని మీకు గుర్తు చేస్తాను. మీరు మర్చిపోయిన వ్యక్తిని, పాస్టర్ పీటర్ గారు. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. మరి ఆయన వచ్చినప్పుడే నేను ఇక్కడికి వచ్చాను అన్నమాట. మరి అలాగే నాకు పరిచయం ఈ కుటుంబం. నిజంగా మరి ఆ దైవజనుడు ఈ ప్రాంతాల్లో చాలా చోట్ల వాక్యాన్ని బోధించాడు. దేవుని స్తోత్రం కలుగునుగా.
ఓ మరి ఆయన్ని ప్రభు పిలుచుకున్నాడు, ఆయన మహిమలో ఉన్నాడు. దేవుడు ఆ కుటుంబం కొరకు ప్రార్థన చేయండి, ఆ పరిచయం కొరకు ప్రార్థన చేయండి. దేవుడు దాదాపుగా మేము మర్చిపోయి ఒకరినొకరు ఎడవలసమేమో అనుకున్నాము. ఆ తర్వాత ఆయన మరి ప్రభునందు నిద్రించిన తర్వాత పాస్టర్ గారు నాతో మాట్లాడారు, ఫోన్ చేసుకున్నాము. కానీ వాక్యం కొరకు నన్ను పిలుస్తారు నేను అనుకోలేదు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇందుకే వాక్యం నేను చెప్తానని కూడా ఆయనకి తెలియదంట. ఏదో పాటలు పాడటం, మరి కొన్ని స్థలాల్లో కొంతమందికి అట్లా పరిచయం నేను. మరి ఆయన ఒక వీడియో చూసిన తర్వాత మరి ఆయన ప్రేరణతో ఫోన్ చేశారు, బ్రదర్ మీరు రండి అని సడన్గా ఫోన్ చేశారు. వాస్తవానికి మరి ఈరోజు మేము వేరే కార్యక్రమానికి వెళ్ళాలి. అలాంటి పరిస్థితుల్లో మరి దైవజనులు ఫోన్ చేసినప్పుడు మరి అవన్నీ పోస్ట్ పోన్ చేసుకుని రాత్రి నాకు కూటమి ఉంది, అయితే అవన్నీ ముందుకు మార్చుకుని మరి ఇట్లా రావడం జరిగింది. ఏదేమైనప్పుడు కూడా దేవుని పిల్లలారా మరి ఎప్పుడు ఎలా కలవాలో, మరి అక్కడ ఎవరు ప్రసంగించాలో, ఇదంతా జగత్తుకు పునాది వేయబడకమునిపే దేవుడే ఏర్పాటు చేశాడు. హల్లెలూయా. ఆయన ముందు నిర్ణయంలో ఉన్నది ఇప్పుడు మనకు జరుగుతూ ఉందండి. దేవుని స్తోత్రం కలుగును గాక. అయితే నేను పెద్ద గొప్ప ప్రసంగికునేమి కాదు, సామాన్యమైన విషయాలే మరి నేను బోధిస్తాను. దేవుని పిల్లలారా అవి మీకు ఉపయోగపడతాయి కూడా. నిజమేనా? ఆయన ముద్రల కొరకు బోధించినప్పుడు ప్రవక్త మరి మొదటిగా ఏం బోధించాడు చెప్పండి? సామాన్యతలో తనతో మరుగు చేసుకుని లేదా అందులో దేవుడు ప్రత్యక్షం అవుతాడు. హల్లెలూయా. సామాన్యతను మనం దాటిపోయామంటే 7వ ముద్రను దాటిపోతాం అన్నమాట. ఎంతమందికి అర్థమవుతుంది? ఖచ్చితంగా సామాన్యతలోకే మనం వెళ్ళాలి. అక్కడే ఆ ముద్ర మనకు తెరవబడతాం. దేవుడు స్తోత్రం కలుగును గాక. మరి తల్లి గారి గురించి మరి వారు చెప్పారు, నాకు ఎక్కువ తెలియదు. గతంలో ఒకసారి చూశాను, పరిచయం కూడా లేదు. కానీ మరి నడుస్తూనే వారు మరి లోకయాత్రను ముగించి మరి ప్రభు పిలుపు అందుకుని ఆమె వెళ్ళారని మరి ఇక్కడ చెప్పారు. దేవుని పిల్లారా ఏదేమైనా దేవుడు ఆమెకు సిద్ధపరిచినటువంటి ఆ గమ్యంలోకి ఆమె వెళ్ళిపోయింది. నిజమేనా? మనం నమ్ముదాము. ఆమెకు దేవుడు చక్కటి మరి విశ్రాంతి స్థలాన్ని ఆ పరదేశంలో మరి నిత్యముగా మన కాలపు ఈ ఛాంబర్ లో దేవుడు ఉంచాడు. హల్లెలూయా. విశ్వాసంతో మనం నమ్ముదాం. ఒకవేళ దేవుని పిల్లలారా ప్రభు రాక ఆలస్యమైతే మనమందరం చనిపోతాం, ప్రభువునందు నిద్రిస్తాం. నిజమేనా? అయితే ఈ గడియ వర్తమానంలో నువ్వు సరిగా జీవించినట్లయితే ఖచ్చితంగా ఒక మంచి గమ్యాన్ని నువ్వు చేరుకుంటావు. నిజమేనా? నేను అనేది మీరు ఎంత మంచిగా జీవిస్తున్నారు అనేది కాదు. ఈ వర్తమానం వెలుపులో నువ్వు ఎంత మంచిగా జీవించినా అది లెక్కలోకి రాదు. ఎంతమందికి అర్థమవుతుంది? ఈ గడియ ప్రత్యక్షతలో నువ్వు జీవించిన జీవితమే సరైంది. మెసేజ్ వెలుపుల జీవితం కరెక్ట్ కాదండి. మెసేజ్ వెలుపులో చాలా మంది మంచిగా ఉంటారు. కనుక ఈ గడియ వర్తమానంలో నీకు ఇవ్వబడినటువంటి ఈ కాపరి దగ్గర నువ్వెంత చక్కగా మరి నువ్వు జీవిస్తూ నీ యాత్ర కొనసాగిస్తున్నావో దానిని బట్టే నీకు గమ్యం ఏర్పడుతుంది. హల్లెలూయా. ఒకవేళ ప్రభు త్వరగా వస్తే, మన కాలంలో వస్తే మరి చాలా మంది ఎత్తబడబోతున్నారు. హల్లెలూయా. నేను నమ్ముతున్నాను ఇక్కడ మరి అందరూ ఎత్తబడాలని కోరుకుంటున్నాను. అందరూ పోతే ఖచ్చితంగా అందరూ ఎత్తబడతారు. ఒకవేళ 3 రకాల విశ్వాసం ఉంటే మనం ఏమీ చేయలేము. దేవుని స్తోత్రం కలుగును గాక. 3 రకాల విశ్వాసం ఉండకుండా ఉండరు ఏ సంఘంలో కూడా. కనుక మీరు నమ్మండి, ఆ ఎత్తబాటులో నేను కూడా ఉంటాను. ఎందుకంటే ఫస్ట్ ఎత్తబడే విశ్వాసం కావాలి. మరి నిజంగా ముందు స్వస్థపడే విశ్వాసమే లేదు చాలా మంది. ప్రాబ్లం చాలా ఉంది. ఏదేమైనప్పటికీ మనం నమ్ముదాము, మనకి స్వస్థపడే విశ్వాసము ఎత్తబడే విశ్వాసము కూడా దేవుడి కాలంలో అనుగ్రహించాడు. నేను చాలా సింపుల్ అంశాన్ని చెప్తాను. నా మెసేజ్లు చాలా సామాన్యంగా మరి అలాగే ఉపయోగకరంగా కూడా ఉంటాయని నేను నమ్ముతున్నాను. మనం చదువుకున్నటువంటి ఆ లేఖన భాగంలోనే 17వ వచనాన్ని మనము మరి చదువుకుంటే దేవుని పిల్లారా 18వ వచనం 11 అధ్యాయం 18వ వచనం చదవండి. బేతనియ యెరూషలేమునకు సమీపమై ఉండెను. ఈ రోజు ఈ ఉదయకాల సమయము నా వర్తమానం యొక్క అంశం అదే.
బేతనియా యెరూషలేమునకు సమీపమై ఉండెను. దేవునికి మహిమ కలుగును గాక. ఈ యొక్క యోహాను సువార్త, బైబిల్లో 4 సువార్తలు ఉన్నాయి దేవుని పిల్లారా. మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్తలు. దీని తర్వాత రాయబడిన గ్రంథం ఏమిటంటే అపోస్తుల కార్యములు. ఏమిటి గ్రంథం పేరు? అపోస్తుల కార్యములు. ఈ అపోస్తుల కార్యములు అనేది సింహాసనమై ఉంది. ఇది పరలోకములో ఉన్నటువంటి సింహాసనానికి మాదిరిగా ఈ అపోస్తుల కార్యముల గ్రంథమై ఉంది. మరి ఇప్పుడు ఇది అపోస్తుల కార్యముల గ్రంథము సింహాసనం అయితే ఈ 4 సువార్తలు ఏమై ఉన్నాయంటే 4 జీవులై ఉన్నాయి. హల్లెలూయా. ఈ 4 జీవుల పేర్లు చెప్పండి. మొదటి జీవి సింహము, రెండవ జీవి దూడ వంటిది, మూడవ జీవి మనిషి ముఖము, 4వ జీవి ఎగురుచున్న పక్షిరాజు. ఇప్పుడు మనం ఏ యోహాను మరి స్వార్థ కొరకైతే మనం చదువుకుంటున్నాము దేవుని పిల్లలారా, ఆ యోహాను పక్షిరాజు అయి ఉన్నాడు. హల్లెలూయా. మరి ఈ పక్షిరాజే చాలా మిస్టరీస్ రివీల్ చేశాడు. అద్భుతమైనటువంటి మర్మాలు ఈ యోహాను సువార్తలో రాయబడి ఉన్నాయి. మీకు తెలుసా యోహాను సువార్త సృష్టి గురించి రాసిందని? అంటే యోహాను దేని గురించి రాశాడు? ఆది యందు నిజమేనా? వాక్యం ఉండేను. ఆది యందు ఫ్రమ్ ద బిగినింగ్. ఇప్పుడు యోహాను ఆదిలో ఏమి జరుగుతుందో చూస్తా ఉన్నాడు. అది మొదటి అధ్యాయం. రెండో అధ్యాయం ఏముంది? వివాహము. రెండో అధ్యాయం ఏముంది చెప్పండి? వివాహం ఉన్నది. ఆది కాండం లాగే ఉందా ఇది కూడా? ఆది కాండం మొదటి అధ్యాయం ఏమిటి? సృష్టి. ఆ 2వ అధ్యాయంలోకి వచ్చేటప్పటికి ఏముంది? వివాహం. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు 3వ అధ్యాయంలోకి వచ్చేసరికి ఏముంది? క్రొత్త జన్మ. యోహాను సువార్తలో ఉందా లేదా? బైబిల్ చదువుతున్నారండి అందరూ? ఊరికి ఆమెను అడుగుతున్నారు. ఎంతమంది వర్తమానాలు చదువుతున్నారు? కరెక్ట్గా చెప్పండి. ఎంతమంది ఈ గడియ వర్తమానాలు ఎంతమంది చదువుతున్నారు? దేవుని స్తోత్రం కలుగుగా. చదువు రాని టేపులు ఎంతమంది వింటున్నారు? అట్లా చేయకపోతే మీరు ఎక్కడో చోట తప్పిపోతారన్నమాట. మిమ్మల్ని ఎవరో ఒకరు మోసం చేస్తారు ఖచ్చితంగా. ఎందుకంటే బెరయా పట్టణస్తులు ఏం చేశారు చెప్పండి? వారు పౌలు అలాగే శిష్యులు మరి అపోస్తులు బోధిస్తున్నవి అలా ఉన్నవో లేవో చూసుకుని అప్పుడు వెంబడించేవారు దేవుని పిల్లలు. ఖచ్చితంగా నేను ఎక్కువ విషయం చెప్తున్నాను. బైబిల్ చదవాలి. ఎంతమంది బైబిల్ చదువుతున్నారు? బాగా బైబిల్ చదవకపోతే మెసేజ్ అర్థం కాదు. బైబిల్ బాగా చదవండి, వర్తమానాలు బాగా చదవండి, టేపులు బాగా వినండి. దేవునికి మహిమ కలుగును గాక. ఖచ్చితంగా మీకు విషయాలు చక్కగా అర్థమవుతాయి. కనుక యోహాను ఏమైనాడు? పక్షిరాజు అయి ఉన్నాడు. అతడు క్రొత్త జన్మ గురించి నికోదేముతో చెప్పాడు లేదా? ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ వాడు మరి దేవుడి రాజ్యం చూడలేడన్నాడు. ఏమైనా? కనుక ఈ యోహాను సృష్టి కొరకు, ఈ యోహాను వివాహం కొరకు, ఈ యోహాను క్రొత్త జన్మ కొరకు రాస్తున్నాడు. అలాగే పునరుత్థానం కొరకు కూడా రాస్తా ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. అసలు యోహాను సువార్త ప్రారంభం నుంచి చివరి వరకు కూడా మన కాలం కొరకే రాయబడింది. మన కాలం కొరకే రాయబడింది దేవుని పిల్లలారా. కానీ ఇప్పుడు బేతనియా యెరూషలేముకు సమీపమై ఉండెను. ఇది మన వర్తమానం పేరు. బేతనియా యెరూషలేముకు సమీపం ఉంటే ఏంటయ్యా వర్తమానం? హల్లెలూయా. బేతనియా అంటే ఊరు కొరకు మాట్లాడతలేదు, యెరూషలేము అంటే పక్క కొరకు మాట్లాడతలేదు. బేతనియాలో ఎవరున్నారంటే లాజరు ఉన్నాడు. యెరూషలేములో ఎవరున్నారంటే ప్రభు అయిన యేసుక్రీస్తు ఉన్నాడు. హల్లెలూయా. అసలు బేతనియా అంటే ఏంటంటే అది ఖర్జూర పండ్ల యొక్క ఉనికి. ఎక్కువగా ఖర్జూరము మరి అక్కడ విస్తారంగా దొరుకుతుంది దేవుని పిల్లలారా. అక్కడ లాజరు ఉన్నాడు. లాజరు పేరుకి అర్థం ఏమిటంటే ఎలియాజరు. లాజరు పేరు అర్థం ఏంటి చెప్పండి? ఎలియాజరు. హల్లెలూయా. ఓ మరి నిత్యంగా ఎలియాజరు ఇప్పుడు యెరూషలేముకు సమీపంగా ఉన్నాడు. అందరికి అర్థమవుతుంది. యెరూషలేము ఎవరు? యెరూషలేము యెహోవా మన సమాధానము. హల్లెలూయా. జుమాల రువా పిన్నిస్ భాష అనుకుంటారు.
ప్రవక్త షాలోము అనే మెసేజ్ చెబుతున్నాడు అనమాట అండి. ఏమిటది? ఇప్పుడు యెరూషలేము ఏంటి? అది యెహోవా సమాధానము. ఇప్పుడు యెరూషలేములో ఎవరున్నారు? ప్రభు అయిన యేసుక్రీస్తున్నాడు. సమాధానమైనటువంటి షాలోము అయినటువంటి యేసుక్రీస్తున్నాడు. ఇప్పుడు ఈ ఎలియాజరు, ఈ లాజరు యేసుక్రీస్తుకి సమీపంగా ఉన్నాడు, వాక్యానికి సమీపంగా ఉన్నాడు. హల్లెలూయా. చూడండి, అబ్రహాము పెద్ద దాసుల పేరు చెప్పండి, ఎలియాజరు. ఎలియాజరు ఎప్పుడు ఎవరి సమీపం ఉండేవాడు? అబ్రహాము సమీపం ఉండేవాడు. ఆ ఎలియాజరు ఎవరు? ప్రవక్త అయి ఉన్నాడు. ఎలియాజరు వర్తమానికుడై ఉన్నాడు. వర్తమానికుడు ఎల్లప్పుడు కూడా అతడు సంస్థతో సమీపం ఉన్నాడు, కానీ అతడు ఆ గడియ వర్తమానంతో సమీపంగా ఉంటాడు. ఆ గడియ ప్రత్యక్షతతో సమీపంగా ఉంటాడు. దేవుడు, మీరు ఎంతమంది వాక్యానికి సమీపంగా ఉన్నారు? ఓటం ఏదైనా, సందర్భం ఏదైనా, హల్లెలూయా, మనకి వాక్యమే ప్రధానము. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎంతమంది ఈ రోజు దేవుని పిల్లలారా వాక్యానికి సమీపంగా ఉన్నారు? వాక్యానికి సమీపంగా లేకపోతే మరి ఆ గృహంలో ఏమి జరుగుతుందో మీరు చూడండి. ప్రియమైన దేవుని పిల్లలారా, యేసు లేకపోతే ఏమి జరుగుతుందో చూడండి. మరి నిశ్చయంగా నువ్వు ఎవరికి సమీపంగా ఉన్నావు? పాస్టర్ గారు, నేను బంధువులతో బాగా కలిసిపోతాను, నేను బంధువుల సమీపంగా ఉన్నాను, నేను నా యొక్క వ్యాపారానికి సమీపంగా ఉన్నాను, నేను నా పలానా దానికి నేను సమీపంగా ఉన్నాను, నేను నా భర్తకి సమీపంగా ఉన్నాను, నేను నా భార్యకి సమీపంగా ఉన్నాను, నేను నా కుటుంబానికి సమీపంగా ఉన్నాను, నేను నా బిజినెస్కి, నా జాబ్కి నేను సమీపంగా ఉన్నాను. హల్లెలూయా. ఎవరికి సమీపంగా ఉన్నావు? సమీపం అంటే క్లోజ్గా అన్నమాట. ఎవరి దగ్గరగా ఉన్నాము? ఎవరితో సహవాసం చేస్తున్నాము? ఎల్లప్పుడు దేవుడు ఎంత ఇంచుమించు కోసేడు దూరం తెలుగులో రాయబడింది, 15 ఫర్లాంగ్స్ అని ఇంగ్లీష్లో రాయబడింది. దేవుని స్తోత్రం కలుగుగా. అతి సమీపంగా ఈ యొక్క యెరూషలేముకి ఈ బేత్నియా దగ్గరగా ఉంది. ఎందుకంటే ఈ యొక్క బేత్నియాకు ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం దేవుని పిల్లలు. అక్కడ నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు పరలోకమునకు ఆరోహణమయ్యాడు. హల్లెలూయా. ఆయన ఆరోహణమైన స్థలం అదే. ఆ ప్రాంతంలోనే ఒక నిత్యముగా దేవుని పిల్లలు ఆ యొక్క ఒలివల కొండ మీదకి ఎక్కైనా 2 ఒలివల చెట్లు చూసి ఆ 2 ఒలివ చెట్లు పట్టుకుని, క్రీస్తు దేవుని పిల్లలు ఆ ఒలివ చెట్లు పట్టుకుని మరి ఏడుస్తున్నాడు ఆయన ప్రభు యేసుక్రీస్తు. యెరూషలేమా, యెరూషలేమా, నీ యొద్దకు పంపించబడిన ప్రవక్తలను రాళ్ళతో కొట్టుచు ఉండుతానని ఏడుస్తా ఉన్నాడు ఆ ప్రాంతం నుంచి. హల్లెలూయా. ఆ ప్రాంతం నుంచి ఆయన ఆరోహణమయ్యాడు. సమీపంగా ఉంది. నేను అడుగుతున్నా, నువ్వు వాక్యానికి సమీపంగా ఉంటున్నావా? ఇంకొక మాట అడగొచ్చా నేను? ఇది చర్చిలో జరుగుతున్న కూటం కనుక నువ్వు నీ కాపరికి సమీపంగా ఉంటున్నావా? ఇదేమీ లేదు పాస్టర్ గారు, ఆయన పని ఆయన చేసుకుంటాడు, నా పని నేను చేసుకుంటా ఉంటాను. కాపరికి సమీపంగా లేవా నువ్వు? ఈ గడియ వర్తమానానికి సమీపంగా లేవా నువ్వు? ఈ మందిరానికి నువ్వు సమీపంగా లేవా నువ్వు? డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నావా నువ్వు? దూరం అయిపోతున్నావా నువ్వు? మరి మీ సంఘ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి, ఆదివారం ఆరాధన జరుగుతూ ఉంటుంది, మరి అప్పుడప్పుడు మరి ఇక్కడ టేప్ పరిచయం జరుగుతూ ఉంటుంది, అలాగే మరి ఆన్లైన్ పేరు జరుగుతూ ఉంటుంది, లేకపోతే ఆయన దైవజనుడికి చెప్పిన మరి దైవజనుడు ఇక్కడ ఏర్పాటు చేసిన కార్యక్రమాలు ఉంటాయి. నువ్వు సమీపంగా ఉంటున్నావా? అసలు చాలా మంది ఆదివారం ఆరాధనకే రాదు. వరుసగా 3 వారాల నుంచి చర్చి మానేసేవనుకో ఆటోమేటిక్గా నీ పేరు వెళ్ళిపోయినట్టే. నువ్వు అసలు విశ్వాసమే కాదు. ఒక ఆదివారం ప్రార్థన మానేసినందుకు, మరి ఆరాధన మానేసినందుకు చర్చిలో లేచి నేను తప్పు చేశానని ఒప్పుకునే పాపం అదే. మీకు సంగతి చెప్పంటారా? మీ పాస్టర్ గారు నేనేమి మాట్లాడుకోలేదు. దేవుని స్తోత్రం కలుగుగా. ఆయన చెప్పాడు, రాత్రి ట్రైన్ దగ్గరికి కూడా ఆయన రాలేకపోయాడు, ఎందుకంటే మరి నిద్రపోయారు అనుకుంటా. ఆ టైంలో నాకు మన సోదరుల ఫోన్ నెంబర్ వాళ్ళకే చేశాను. ఏం బోధించాలో కూడా నాకు చెప్పలేదు ఆయన. దేవుని స్తోత్రం కలుగుగా.
ఓ మరి నిశ్చయముగా మీరు జాగ్రత్తగా గమనించాలని ప్రేమతో మనం చేస్తున్నాం. యెరూషలేము, ఓ మరి నిశ్చయముగా యెరూషలేముకి ఓ మరి యొక్క బేత్లెహేము సమీపంగా ఉన్నది. ఓ వధువా, ఈ గడియ వర్తమానానికి, ఈ గడియ వర్తమానికుడికి, ఈ ప్రత్యక్షతకు నువ్వు సమీపంగా రా. హల్లెలూయా. ఈ వాక్యం దగ్గర నువ్వు ఇక్కడ నిలబడు. నువ్వు దేవుడు నిలబడే ఆ స్థలంలో నిలబడు. నువ్వు హల్లెలూయా. దేవుడు కదులుతున్నటువంటి ఆ స్థానము సామాన్యంగా ఉన్నా పర్వాలేదు, హంగులు ఆర్పాటలు లేకపోయినా పర్వాలేదు. హల్లెలూయా. అది ఎంత సామాన్యంగా ఉన్నా, వేలు ముద్ర సంతకం పెట్టడం రాకపోయినా హల్లెలూయా, నో ప్రాబ్లం. నిలబడు అక్కడ. ధనవంతుడు యవనస్తుడిని ఆహ్వానించాడు నిత్య జీవంలో ప్రభు అయిన యేసుక్రీస్తు. రా సోదరుడా, నిత్య జీవంలోకి రండి అన్నాడు. అనగానే ఒకసారి పేతురు ఆ ధనవంతుడు యవనస్తుడు అంట పేతురు వైపు చూశాడంట. బట్టలు సరిగ్గా కట్టుకోలే. ఆంధ్రే వైపు చూశాడంట. మోటి భాష మాట్లాడతాడు, ప్రొనౌన్సియేషన్ కరెక్ట్గా లేదు. 4 ఇంగ్లీష్ మొక్కలు రావట్లేదు ఎవరికే. ఆంధ్రే తోమ వైపు చూశాడంట. కొంచెం అనుమానంగా ఉన్నాడంట. ఇలాంటి మూడుల గుంపుతో నేను ఉండవలసిన పని లేదు. చదువు సంధ్య లేని, మరి క్రమ లేకపోతే మరి ఇంకా ఏదో లేని ఇలాంటి ప్రజల మధ్యలో నేను ఉండను. అయితే నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాడో తెలిసాడు అతను. పాతాళంలో అతని యొక్క నెక్స్ట్ ప్లేస్ ఎక్కడంటే పాతాళానికి పోయాడు. అందరికి అర్థమవుతుంది. వాక్యానికి సమీపంగా రండి, ప్రత్యక్ష సమీపంగా రండి, సామాన్యులకు సమీపంగా రండి, యేసుకు సమీపంగా రండి. హల్లెలూయా. మనం జాగ్రత్తగా ఒక్కొక్క వచనాన్ని మనం జాగ్రత్తగా గమనిద్దాం. దేవుడుగా చదవండి ఇప్పుడు మొదటి వచనం నుంచి. మరియా ఆమె సహోదరుని మార్త అను వారి గ్రామమైన బేత్లెహేములో ఉన్న లాజరు. ఈ గ్రామంలో ఎంతమంది ఉన్నారంటే యేసు ప్రభుకి 3 ఉన్నారంట. హల్లెలూయా. ప్రతి కాలంలో ప్రభు యేసుక్రీస్తు ఈ 3 ఉన్నారు. ప్రభు యేసుక్రీస్తు ఆయన రూపాంతర కొండపైన పేతురు, యోహాను, యాకోబు. ఎందుకంటే 3లో దేవుడు పరిపూర్ణుడై ఉన్నాడు. విశ్వాసము, ఓ మరి నిత్యముగా చూడు, ప్రేమ, విశ్వాసం, నిరీక్షణ. ఆ మాటలు కరెక్ట్గా పెట్టండి. నిరీక్షణ, ప్రేమ. విశ్వాసము, నిరీక్షణ, ప్రేమకు సాదృశ్యమైనటువంటి ఈ 3 రూపాంతర కొండపైన వెళ్ళేవారు. మొదలు తెరవడినప్పుడు 1963లో బలిష్ఠుని దూత దిగి వచ్చినప్పుడు దేవుడు కూడా విలియం బ్రెన్హమ్తో కూడా 3 ఉన్నారండి. హల్లెలూయా. అంటే పేర్లు సరిగా పలకపోవచ్చు కానీ టేలర్ అనే ఒక వ్యక్తి, ఫ్రెండ్ సాత్మన్, రాయ్ రాబర్ట్సన్, ఈ 3 అనుకుంటా. ఒకవేళ నేను తప్పు చెప్పొచ్చు, కానీ ఆ సమయంలో అతనికి సమీపంగా 3 ఉన్నారు. ఈ బేత్లెహేములో కూడా ప్రభు అయిన యేసుక్రీస్తుకి 3 ఉన్నారు. యెరూషలేము వెళ్ళిపోయేవారంట అందరూ. చాలా పెద్ద సంఘమని, మరి చాలా పెద్ద బిషప్లు ఉన్నారని యెరూషలేము వెళ్తుంటే ఈ 3 కూడా మరి అక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తుతోనే ఉండేవారండి. హల్లెలూయా. ఈ 3 ఎలా ఉన్నారంటే నీతీకరణ, శుద్ధీకరణ, పరిశుద్ధాత్మ బాప్తిసంగా ఉన్నారు. హల్లెలూయా. యేసును సమీపించాలంటే నువ్వు ఖచ్చితంగా నీతీకరణ పొందుకోవాలి, నువ్వు శుద్ధీకరణ పొందుకోవాలి, నువ్వు పరిశుద్ధాత్మ పొందుకోవాలి. హల్లెలూయా. అప్పుడే నువ్వు సమీపం అవుతావు, అప్పుడే నువ్వు స్థానంలో పెట్టబడతావు, అప్పుడే నువ్వు పుత్ర స్వీకారాన్ని పొందుకుంటావు. దేవుడికి మహిమ కలుగునుగా. అయితే లాజరు ఏమయ్యాడంట? రోగి. ఎందుకంటే యేసు ప్రభు కొంచెం దూరం వెళ్ళాడు, ఆ గృహాన్ని విడిచిపెట్టి కొంచెం దూరం వెళ్ళాడు. అప్పుడు అక్కడ మరణం ఏర్పడింది. నిజమైన నేను చెబుతున్నాను, యేసు ఎవరింట్లో లేరు. నిజమేనా? యేసు లేకపోవడం ఏంటంటే ఫోటో ఉంటేను, మంచి క్యాలెండర్ ఉంటేను, హల్లెలూయా, మంచి మంచి విల్లరపైన ఫోటో, మరి ఇంకేంటవి పరిపూర్ణ మానవ స్వరూపం ఫోటో, ఇంకా పక్షిరాజు ఫోటో, ఇవన్నీ ఫోటోలు పెట్టుకుంటే యేసు లేకపోవడం ఏంటి? ఫోటోల్లో లేదు యేసు. హల్లెలూయా. దేవుని స్తోత్రం కలుగుగాక. ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన వాక్యంలో ఉన్నాడు, అలాగే ప్రత్యక్షలో ఉన్నాడు. ఆయన కొంచెం దూరం వెళ్ళాడు, అక్కడ మరణం ఏర్పడింది. నువ్వు యేసు కానీ
ఈ వాక్యాన్ని కానీ కొంచెం డిస్టెన్స్ కానీ మెయింటైన్ చేస్తే, అంటే దూరం మెయింటైన్ చేస్తే ఖచ్చితంగా మరణం సంభవిస్తారు. పాస్టర్ గారు నువ్వేమంటున్నావు, మేము చచ్చిపోతామన్నా? నో, భౌతికమైన మరణం కాదు నువ్వు చెప్పేది, ఆత్మ సంబంధమైన మరణం కొడుతుంది, గురుడితనం వస్తుంది. నువ్వేం చేస్తున్నావు నీకు అర్థం కాని పరిస్థితుల్లోకి వెళ్ళిపోతావు. రోగి అయ్యాడు. ఈ లాజరు ప్రభువునకు అత్తరు పూసి తల వెంట్రుకలతో తలకు ఆయన పాదములు తుడిచిన మరియకు సహోదరుడు అతని అక్క చెల్లెండ్రులు, ప్రభువా ఇదిగో నువ్వు ప్రేమించేవాడు రోగి అయి ఉన్నాడని ఆయన వద్దకు వర్తమానం పంపిరి. దేవుడు ప్రేమిస్తే రోగం వస్తుందా? కొన్నిసార్లు ప్రభువుని నమ్ముకున్నందుకు సమస్యలు వస్తాయంటారా? రావా? యోగు కష్టాలు రాలేదా? హల్లెలూయా. ఇప్పుడు ప్రభువుని నమ్ముకుంటే కష్టాలు పోవాలి. అయ్యా, మన పాతాళపల్లి ప్రాంతంలో మరి నిత్యముగా మనం పెద్ద బిల్డింగ్ కట్టుకోవాలి. ఎన్ని సంవత్సరాల నుంచి నీ సంఘానికి వస్తున్నా ఒక ఇల్లు కట్టుకోలేకపోయానే, రోగిని అయిపోతున్నాను, బలహీనం అయిపోతుంది, ఆర్థికంగా కృంగిపోతున్నాను. ఏమీ పర్వాలేదు, లోపల మాత్రం చాలా ధనవంతురాలివి. వర్తమానం ద్వారా నీకు చాలా పెద్ద ఇల్లు కట్టాడు మీ బాగా కాపే. హల్లెలూయా. మోషే ప్రార్థన ఏంటి? 90వ కీర్తనలో మోషే ప్రార్థన చెప్పండి. ప్రభువా తరతరముల నుండి నీవే మాకు నివాస స్థలము. హల్లెలూయా. అసలు మోషే సేవకు వచ్చిన తర్వాత మనకి అర్థమవుతుంది, ఆ సేవలో ఎంటర్ అయిన తర్వాత పాపం ఇల్లు లేదండి, మనకి అర్థమవుతుంది. దేవుని స్తోత్రం కలుగుగా. మరి ఏంటి, తన యొక్క జీవితాంతం 40 సంవత్సరాలు ప్రయాణం చేస్తూనే ఉన్నాడు. ప్రయాణం చేస్తూనే అక్కడక్కడ గుడారాల్లో నివసించి ఒక దినాన పెస్కా కొండ నుండి అతడు వెళ్ళిపోయాడు. కనుక ప్రభువైన యేసుక్రీస్తుని నమ్ముకుంటే రోగాలు రాకూడదు, ఇంట్లో కష్టాలు రాకూడదు, సమస్యలు ఉండకూడదు, ఆర్థికంగా ఏ ఇబ్బందులు పడకూడదు, పట్టుకున్నదల్లా బంగారం అయిపోవాలని రూల్ ఏమీ లేదు. ఎందుకంటే ఈ గడి వర్తమానం ఏమిటంటే ఇది ముళ్ళ బాట. హల్లెలూయా. ఇక ఖచ్చితంగా కష్టాలు ఉంటాయి, శ్రమలు ఉంటాయి, అయితే నో ప్రాబ్లం. హల్లెలూయా. నీకు ఏమీ లేకపోయినా పర్వాలేదు. నేను అడుగుతున్నా, నీకు స్వస్థత కావాలా, స్వస్థపరిచేవాడు కావాలా? హల్లెలూయా. రక్షణ కావాలా, రక్షకుడు కావాలా? దేవుడికి మహిమ కలుగుగా. రక్షకుడు మన పక్షాన అయితే నీకు రాజు కావాలా, బహుమానం కావాలా? రాజు ఉంటే మొత్తం రాజ్యం అంతా నీదే. ఈ రోజు మన రాజు మన హృదయంలో ఉన్నాడు. ఆర్థికంగా కొన్ని కష్టాలు రానివ్వండి, మరి ఆరోగ్యపరంగా కొన్ని సమస్యలు రానివ్వండి, కుటుంబ పరంగా కొన్ని నిందలు రానివ్వండి, ఆయన ఉంటే చాలు. హల్లెలూయా. యేసు ఉన్న గృహమే గొప్ప ధనవంతమైన గృహం. వాక్యం ఉన్న గృహమే అది గొప్ప ధనవంతమైన గృహం. హల్లెలూయా. మరి పేదవాళ్ళు ఎవరండి? పేదవాళ్ళు ఎవరు? ప్రకటన గ్రంథం చదివితే మనకు అర్థమవుతుంది ఎవరు పేదవాడు. లోదికే పేదది, కానీ అదేమంటుంది, నేను ధనవంతుడిని చేసుకున్నాను, నాకేమీ కొదువు లేదు. కానీ దేవుడు అన్నాడు, నీకు బట్టలు లేవు, నీకు కళ్ళు లేవు, దౌర్భాగ్యుడు, దిక్కుమాలిన వాడు, దిగంబరిని ఎరుగుగా నేను ధనవంతుడి చేసుకున్నాను. ఈ రోజు శాఖలన్నీ అలాగే అనుకుంటున్నాయి, ఈ రోజు మత శాఖలన్నీ అలాగే అనుకుంటున్నాయి, మాకు కోళ్ళు ధనం ఉందని. కానీ వధువు అనుకుంటుంది, ఆయన ఉంటే చాలు, ఆయన చాలు నాకు. హల్లెలూయా. మరి మీరు బాగా అర్థం చేసుకోండి, ఈ సంఘానికి వస్తే కొన్ని కష్టాలు వచ్చాయని వర్తమానం విడిచిపెట్టి పాపం. ఈ వర్తమానంలో వచ్చిన తర్వాత కొన్ని నిందలు వస్తున్నాయని ఈ వర్తమానం విడిచిపెట్టి పాపం. నీకు వచ్చిన కష్టాలకి, నీకు వచ్చిన ఇబ్బందులకి మెసేజ్ తప్పు కాదు, కాపరి తప్పు కాదు, వర్తమానం తప్పు కాదు. హల్లెలూయా. నువ్వు అడుగు దేవుడు, ఇంకా ఏదైనా నీ బలహీనతలు ఉండొచ్చు, నీ సమస్యలు ఉండొచ్చు. ఒక్కోసారి మన యొక్క బలహీనతలు, మనం తీసుకున్నటువంటి తప్పుడు నిర్ణయాలు బట్టే మనకు కొన్ని సమస్యలు స్టార్ట్ అవుతాయి. కనుక చదవండి, సమయం చాలా మరి వేగంగా గతించిపోతుంది. యేసు అది విని ఒక మెసేజ్ పంపించారంట.
ఒక వర్తమానం పంపించారు, కౌరు పంపించారు. కౌరు పంపించగానే పాస్టర్ ఏం చేయాలి చెప్పండి? చెప్పాలా? గబగబా రావాలక్కర్లేదా? మనం ఏదైనా కౌరు పంపించినప్పుడు రావాలక్కర్లేదా? అయితే ఈయనకో కౌరు పంపిస్తున్నాడు. దేవుని స్తోత్రం కలుగుగా. ప్రవక్త అంటున్నాడు, అసలు నిందించాలంటే మరియకి హక్కు ఉందంట. ఆ రోజు నువ్వు ఎలాంటి పాస్టర్ అయ్యా? నువ్వు పాస్టర్ అయితే ఎందుకు రావు? వింటున్నారా? నువ్వు పాస్టర్ అయితే ఎందుకు చేయలాగా అని నిందించే హక్కు అందరికంటే మరియకి బాగా ఉందంట. ఎందుకంటే బాగా వండి పెట్టేది. వింటున్నారా? మా ఇంటికి వస్తే నీకు టీ ఇవ్వలేదా? మా ఇంటికి వస్తే నీకు భోజనం పెట్టలేదా? మా ఇంటికి వస్తే ఫ్రూట్స్ ఇవ్వలేదా? ఏంటి వెంటనే తెప్పేస్తారు కొంతమంది. వెంటనే వాళ్ళకి అన్నీ బాగా గుర్తుంటాయి అన్నమాట. ఇదిగో నీ అకౌంట్లో మరి జీరో ఉన్నప్పుడు 500 పంపించలేదా? 1000 పంపించలేదా? 5000 నీ కానుక ఇవ్వలేదు. ఎవరికి ఇచ్చావా నువ్వు? ఎవరికి ఇచ్చావమ్మా నువ్వు? ఎవరికి చేస్తున్నావు? ఈ శరీరం వెనకాల ఉన్నటువంటి ఆ దేవుని చేస్తున్నాం. హల్లెలూయా. ఇప్పుడు ఈ శరీరాన్ని నిందిస్తున్నాం అంటే, ఈ కాపరిని నిందిస్తున్నాం అంటే వెనకాల ఎలోహిముని నిందిస్తున్నాం. జాగ్రత్త. దేవుని స్తోత్రం కలుగుగాక. ఎడమ చేతి కుడి చేతి ఇచ్చింది ఎడమ చేతికి తెలకూడదంట. కానీ మనం కాంతం అయిపోవాలన్నమాట. కన్నుకు తీయాలి, ముక్కు తీయాలి, కాలుకు తీయాలి, ఏలుకు తీయాలి, మొత్తం శరీర అవయవాలన్నింటికి తెలిసిపోవాలి. మీకు అర్థమవుతుందా? కనుక నిందించాలంటే ఈమె నిందించాలి. వెంటనే అయ్యా మా తమ్ముడు గారు చనిపోవడం సిద్ధంగా ఉన్నారు, దయచేసి మీరు త్వరగా రండి అని కౌరు పంపించింది. కౌరు పంపిస్తే ఈయన ఏం చేస్తాడు? ఈ వ్యాధి మరణం వరకు వచ్చింది కాదండి. ఆల్రెడీ లాజరు ఏమయ్యాడు? మరణించాడు. ఈయనేమన్నాడు? ఇది మరణం వరకు వచ్చింది కాదన్నాడు. ఏదైనా కౌరు పంపిస్తే తిరిగి మరలా కౌరా, మెసేజ్ పంపిస్తే మరలా మెసేజా? ఏమిటయ్యా నువ్వు చేసేది? హల్లెలూయా. కానీ వారికి తెలుసు మా కాపరి తీసుకునే నిర్ణయాలు సరైనవే, మా కాపరి తీసుకునే ఆలోచనలు సరైనవే. అతను ఏమి చేసినా ఆ వర్తమానంతోనే ఆ వెనకే నేను నిలబడతాను. దేవునికి మహిమ కలుగుగా. హల్లెలూయా. చదవండి. మహిమపరచబడినట్లు ఎక్కువ ప్రేమించాడు. మరి ప్రేమిస్తే రావాలిగా. ఎప్పుడు రావాలో ఆయనకి తెలుసు. నుంచి ఒక పరిస్థితులన్నీ తారుమారైపోయినప్పుడు, నీ జీవితం అంతా చీకటి అయిపోయినప్పుడు, ఇక ఎవరు నీకు లేరు అనుకున్నప్పుడు అంతలో యేసు వస్తాడు. ఆ తర్వాత యేసు వస్తాడు. 38 సంవత్సరాల నుంచి ఎవరో లేరు అక్కడ. రోజు అక్కడే ఉండి నేను దూకుతాను, నాకు ఎవరన్నా సహాయం చేస్తే బాగుండు అని ఆలోచించుకుంటూ ఉంటారుగా. ఆశలన్నీ మరి కనుమరుగైపోయిన తర్వాత, అది ఆశలు అయిపోయిన తర్వాత ఒక విధంగా 38 సంవత్సరాలు అక్కడ ఎక్స్పీరియన్స్ కదా అతనికి. ఒక 27 యవనస్తుడిగా అక్కడ కూర్చున్నాడు అనుకోండి. 20 + 38 ఎంత? 58 సంవత్సరాలు అంటే ముసలుడు అయిపోయాడు అక్కడ. ఒకవేళ ఒక 40 ఏళ్ళు అక్కడ కూర్చున్నాడు అనుకోండి. 40 + 38 78 సంవత్సరాలు ముసలుడు అయిపోయాడు. కానీ విశ్వాసంలో మాత్రం ఎక్కడ సన్నగలలేదు. హల్లెలూయా. అదొక సంతతి. ఎందుకంటే అది నిత్యముగా అదొక సంత అన్నాడట. ఆ సంతలోకి అనేక మంది బిజినెస్ కొరకు, అది గొర్రెలు పోవు ద్వారం దేవుడు పిల్లలు, బిజినెస్ కొరకు అనేక మంది వస్తున్నారు. చిన్న పిల్లవాడు మార్గం ఉంటే వెళ్ళేవాడు, వాడు పెద్దోడు అయిపోయాడు. కానీ ఇతను అక్కడే ఉండిపోయాడు. ఒక అతను బిజినెస్ వస్తూ అతను చూస్తూ చనిపోయాడు. ఇంకా ఇతను అక్కడే ఉన్నాడు. కానీ విశ్వాసంలో చన్నగలలేదు. ఖచ్చితంగా ఆ దూతలు కదిలించేసరికి ఏదో రోజు నేను పడతాను, అందులో నేను స్వస్థపడతాను, నేను నడుస్తాను. హల్లెలూయా. కనుక విశ్వాసాన్ని కోల్పోకండి. ఒక దినాన్న మరి నువ్వు ఆలోచన కరెక్ట్ అయితే దేవుడు నీకు ఖచ్చితంగా సమాధానం చెప్తాడు, నీకు తోడుగా ఉంటాడు. కాపరిని విడిచిపెట్టడు, విశ్వాసాన్ని కూడా విడిచిపెట్టడు. అన్నది అర్థమవుతుంది. మరి నిత్యముగా దేవుడు ప్రకారం ఏం జరిగింది అక్కడ? సరే ఆయన ఏదో చెప్పాడు, మరి ఎదురు చూద్దాం అనుకున్నాడు. చదవండి. వినినప్పుడు ఎన్ని రోజులు నిలిచాడంట?
బైబిల్లో రాయబడిన ప్రతి సందర్భము మన కాలం కొరకే అని నేను గమనించాలి దేవుని పిల్ల. ఎందుకు 2 దినాలు ఉన్నాడు ఆయన? సంథింగ్ ఏదో ఉంది అక్కడ. ఆయన ఉన్న చోటనే 2 దినాలు ఉండిపోయాడు దేవుని పిల్ల. నిజమేనా? ఈ రోజు మరి నిజంగా అన్యజనులమైన మనము మత శాఖల్లో ఆత్మ సంబంధమైన రోగులమై ఉన్నామని తెలిసి 2000 సంవత్సరాలు ఆయన అలాగే ఆగిపోయాడు దేవుని పిల్ల. 2 దినాలు ఉండిపోయాడు ఆయన. ప్రభు అయిన యేసుక్రీస్తు చనిపోయి ఎప్పుడో 8 సంవత్సరాలు ఏం చెప్పండి? 2000 సంవత్సరాలు. నిజమేనా? ఇప్పుడు అన్య వధువు దగ్గరికి వచ్చేసరికి ఎన్ని సంవత్సరాలు పట్టింది? 2000 సంవత్సరాలు పట్టింది. ఈ అన్య వధువును రక్షించుకోవాలంటే ఆయన 2 దినాలు ఆగాలి. అక్కడ పునరుద్ధానం జరగాలంటే, అక్కడ శరీర మార్పు జరగాలంటే, సమాజం బద్దలవ్వాలంటే 2000 సంవత్సరాలు పట్టాలి. నిజమేనా? ఇప్పుడు పౌలు మరి భక్తులందరూ, పేతురు, వీళ్ళందరూ ఆ రోజు ఎదురు చూసారా? ప్రభు వచ్చేతను ప్రకటించారా లేదా? కానీ సమాధులు బదలయ్యా? సమాధులు తెరవబడ్డాయా? లేదండి. మరి నిజంగా ప్రభు అయిన యేసుక్రీస్తు చనిపోయిన తర్వాత ఆ పాత నిబంధన భక్తులు పైకి లేచారు. ఆ తర్వాత దేవుడు మరి అది వరకు చనిపోయిన వారందరూ ఈ రోజు వరకు వారు సమాధుల్లోనే ఉండిపోయారు. ఇప్పుడు ఈ అన్య లాజరును పైకి లేపాలి దేవుడు. ఈ అన్య లాజరు సమాధిలో ఉన్నప్పుడు వారి ఆ సమాధిని పగలగొట్టాలైన ఆ బలిష్ఠమైన దూత, ఆ మైట్ ఏంజెల్ దేవుడు పిల్లలు, హల్లెలూయా, ఆ ప్రధాన దూత శబ్దం మనకి వినబడాలి. వెంటనే జరిగిపోయిందా? తానున్న చోటే 2 రోజులు ఉండిపోయాడు. హల్లెలూయా. ఈ రోజు మరి ప్రభువు కూడా 2000 సంవత్సరాలు ఎదురు చూశాడు మన కొరకు. ఇదిగో ఈ చివరి దినాల్లోనే మన సమాధులు బద్దలవబోతున్నాయి. మనకి శరీర మార్పు జరగబోతుంది. మనకి ఎత్తబడి జరగబోతుంది. ఆయన 2 దినాలు ఎదురు చూశాడు లాజరు విషయంలో. ఈ వధువు విషయంలో 2000 సంవత్సరాలు ఎదురు చూశాడు. హల్లెలూయా. చదవండి. అటు పిమ్మట ఆయన 2 రోజులు అయిన తర్వాత అప్పుడు యోదయాకి వెళ్దాం. 2000 సంవత్సరాలు అయిన తర్వాత అన్ని వధువుల దగ్గరికి పోతాం. ఎంతమందికి అర్థమైంది? హల్లెలూయా. ఆయన శిష్యులు బోధకుడా దేంతో కొడుతున్నారంట? రాళ్ళు. ఎంతమందికి అర్థమైంది? వర్తమానం అర్థమైన వాళ్ళకి అర్థమవుతుంది ఇది. హల్లెలూయా. దేంతో కొడుతున్నారంటే యూదులు రాళ్ళతో. రాయి అంటే అర్థం ఏమిటి? మన వర్తమాన ప్రకారం రాయి అంటే అర్థం ఏంటి చెప్పండి? ప్రత్యక్షత. ఇప్పుడు యూదులు ఎలాంటి ప్రత్యక్షతతో యేసు ప్రభు కొడుతున్నారు? రాళ్ళంటే రాళ్ళతో కాదు దేవుని ప్రేమ. భౌతికమైన రాళ్ళు అనుకోకండి. హల్లెలూయా. వారికి ఒక రాయి ఉంది. వారికి ఆయన చూసి ఒక అర్థమైంది ఏంటంటే ఇతను వ్యభిచారం వల్ల పుట్టాడు. అలాంటి ప్రత్యక్షతతో ఆయన కొడుతున్నారు. నిజమేనా? ఇంకో రాయి ఏంటి? బయలుదేరువు అని రాయితో కొడుతున్నారు ఆయన. మనకి అర్థమైంది. ఇతడు మరి నిత్యముగా అద్భుతాలు జరిగే దినాలు అయిపోయినా సరే అద్భుతాలు ఉన్నాయని చెప్తున్నాడు అని ఒక మోసగాడు ఇలాంటి రాళ్ళతో కొడుతున్నారు. హల్లెలూయా. సంఘం అర్థం చేసుకుంటున్నారా? యూదులు రాళ్లతో కొట్ట చూస్తున్నారు. ఈ రోజు డినామినేషన్లో కూడా మరి వధువుని రాళ్లతో కొట్టాలని చూస్తున్నారు. ఏమిటి రాయ? తండ్రి కుమార పరిశుద్ధాత్మని రాయ. నిజమేనా? త్రిత్వం అనే రాయ. దేవుడు ముగ్గురు అనే రాయితో మరి వధువును కొట్ట చూచుచున్నారు. అలాంటి రాళ్ళతోనే మనం కొడుతున్నారు. రాయి అంటే ప్రత్యక్షతేనా? రాయి అంటే క్రీస్తు. పేతురు ఏం చెప్పాడు చెప్పండి? పేతురుతో ప్రభు ఏం చెప్పాడు? ఈ బండ పైన నా సంఘమును కడతాను. ఏమిటి బండ అంటే? ప్రత్యక్షత. వర్తమాన చదువుతున్నాడు. కానీ ఇప్పుడు సంఘ శాఖ మనల్ని వాళ్ళకున్నటువంటి ప్రత్యక్షతలతో మనల్ని కొడతా ఉన్నాం. అది పాప అమ్మమ్మ పండు తినలేదా? ఇది తప్పుడు కదా. యేసునమ్మ యేసు చెప్పింది చేయాలా? శిష్యులు చెప్పింది చేయాలా? వాళ్ళ 7 రాళ్ళు మనం కొట్టే రాళ్ళని కూడా. బ్రహ్మం ఒక అబద్ధ ప్రవక్త, అది కూడా ఒక రాయి. ఎందుకంటే మనకు ప్రవక్త అని అర్థమైంది, వాళ్ళకి అబద్ధ ప్రవక్త అని అర్థమైంది. ఇప్పుడు ఆ రాళ్లతో మనం కొడుతున్నారు దేవుని పిల్ల. ఆ రోజు ప్రభువైన యేసుక్రీస్తుని ఏ రాళ్లతో కొట్టాలని ప్రయత్నం చేశారో ఈ రోజు కూడా వధువుని, ఈ వర్తమానికుల్ని, ఈ వర్తమానమైనటువంటి వ్యక్తుల్ని అవే రాళ్లతో ప్రజలు కొడతా ఉన్నారు. మాటలు అనబడే రాళ్లతో మరి కొట్ట చూచుచున్నారు. చదవండి.
అక్కడికి వెళ్తావా? అలా నిన్ను విమర్శించేవారి మధ్యలోకి వెళ్తావా? ఓ మన్నిచ్చముగా ప్రభు అంటున్నాను, నా సమయం వచ్చింది, ఎన్ని విమర్శలు గురైనా నేను వెళ్తాను. నిజమేనా? ఎంతమంది మీరు వెళ్తున్నారా? ఇక్కడ ఎవరైనా సువార్త చెప్పేవాళ్ళు ఉన్నారా? అమ్మా, మీరు ఎవరికైనా పక్కోళ్ళు సువార్త చెప్తున్నారా? నిద్రపోకండి, దేవుని స్తోత్రం కలుగుగా. ఎంతమంది అంటున్నారు? పక్కోళ్ళు సువార్త చెప్తున్నారా? విమర్శలు ఎదురైనా, ఎవరు ఏమనుకున్నా ఈ వర్తమానం సరైంది, ఇది కరెక్ట్ అని ఎంతమంది ప్రకటిస్తున్నారు? రాళ్ళు వేయనివ్వండి, వెళ్ళండి, పర్వాలేదు. ఆ రాళ్ళు ఎన్నేసిన చేతి సహాయం లేదు. ఒక రాయి ఉంది మనకి, అద్భుతమైన ఒక రాయి ఉంది, క్యాస్ట్రోల్ ఉంది మనకి. ఏ రాళ్ళు మనల్ని ఏమి చేయి. చదువు. అందుకు యేసు అవును. హల్లెలూయా. ఈ పగలు నడిస్తే క్రీస్తును దేవుని పిల్లారా, పగటి కాలము రాత్రి కాలము ఈ రెండు చాలా జాగ్రత్తగా గమనించండి. ఈ పగటి కాలంలో నడిస్తే తొట్టులు పడతారన్నాడు. అదేంటి? వెలుగులో నడిస్తే తొట్టులు పడటం ఏంటి? దాని అర్థం ఏమిటంటే దేవుని పిల్లారా, దేవుని స్తోత్రం కలుగుగా. ఓ మరి నిత్యముగా, ఓ మరి దేవుని పిల్లారా, ఓ మరి ఈ ఈవినింగ్ టైంలో మనం నడవడానికి మనకు ఒక నక్షత్రం ఉందని ఎంతమందికి అర్థమైంది? రాత్రి వేళ నడిస్తే తొట్టుబాటు అంటే ఆయన అర్థం ఏంటంటే ఈ కాలంలో మరి నిత్యముగా నక్షత్రం ఎప్పుడు వస్తుంది? రాత్రి వస్తుంది. రాత్రి ఇది సాయంకాల సమయమేనా? ఇది రాత్రి కాలమేనా? లోకానికి చీకటి అయితే మనకి మరి వర్తమానికి దగ్గరికి వెళ్ళడానికి ఒక నక్షత్రాన్ని దేవుడు పంపించాడు. హల్లెలూయా. పగటి కాలంలో మరి ఆ యొక్క లోకమైనటువంటి శాస్త్రులు, పరిచయులు అనబడే, బిషప్లు అనబడే వారి వెలుగులో నడిస్తే మనం తొట్టు పడతాము. కానీ ఈ రాత్రి వేళ ఒక నక్షత్రం మన కొరకు పంపించబడింది, మనం తొట్టు పడము. హల్లెలూయా. చదవండి. ఏమన్నాడు చెప్పండి? వాళ్ళ కంగారు కానీ ఈయన కంగారు లేదండి. మన స్నేహితుడైన లాజరు నిద్రించుచున్నాడు. దైవ వర్తమానం బోధ ఇప్పుడు చూసినా మాకు అర్థం కాదే, ఎన్నిసార్లు అర్థం చేసుకుంటారన్నా, ఏవేవో మాట్లాడుతున్నారు. నిద్రపోవడం ఏంటి? అంతే. నిజమైన క్రైస్తవుడు, తిరిగి జన్మించిన క్రైస్తవుడికి మరణం ఏంటి చెప్పండి? నిద్ర. మన పరిశుద్ధులందరినీ మనం ఒకసారి కలుసుకోబోతున్నామా? మీకు రొమ్ములో తల్లి మరణించిన, తండ్రి మరణించిన, బిడ్డలు వెళ్ళిపోయినా, భర్త వెళ్ళిపోయినా, భార్య వెళ్ళిపోయినా వారిని మనం బాగుండలేదని తెలుసా మీకు? మరణం అనేది ఓ నిజంగా రోడ్డు యొక్క మలుపు ఎంతమంది తెలుసు? మరణం అంటే పాత కోట తీసి కొత్త కోట ధరించడం ఎంతమంది తెలుసు? మరణం అంటే ఈ శరీరంలోనే పెంకు బద్దలవడమే. లోపల ఉన్న మనిషి ఆ మరణం ఏమి చేయలేదు. నిద్రపోతున్నాడు. ఇప్పుడు తల్లి గారు ఏం చేస్తారు చెప్పండి? విశ్రాంతి. నిద్రపోయేవాడు ఏం చేస్తారు? విశ్రాంతులు కదా. చదవండి, చదవండి. చెప్పను కానీ అవును. అవును, సంతోషించున్నా చెప్పారు. అందుకు దిదుమ అనబడిన తోమ దేవుని స్తోత్రం. అక్కడికి వెళ్ళామంటే గ్రామస్తులందరూ రాళ్ళతో కూడా చంపేస్తారు. సరే పదండి, ఆయనతోనే చనిపోతాను అంటున్నారా? అతను కొంచెం అనుమానంగా కంగారుగా చెప్పాడు, కానీ ఈరోజు మనందరం ఆయనతో చనిపోదామండి. ఎంతమందికి ఇష్టం? యేసుక్రీస్తు సిలువేయబడిన చోట నేను సిలువేయబడతాను, ఆయనతో పాటు నేను సమాధి చేయబడతాను, అయితే ఆయనతో పాటు నేను తిరిగి లేస్తాను. రండి యేసు దగ్గరికి. హల్లెలూయా. చదవండి. ఇప్పుడు యేసు వచ్చి ఎన్ని రోజులు ఉన్నాడంట? యేసు వచ్చేసరికి లాజరు ఎన్ని రోజులు సమాధిలో ఉన్నాడు? 4 రోజులు. ఆదాము నుండి యేసుక్రీస్తు వరకు ఎన్ని సంవత్సరాలు చెప్పండి? 4000 సంవత్సరాలు. ఆదర్శం. ఎందుకంటే ఆదాము నుండి నోవహు దినాల వరకు ఎన్ని సంవత్సరాలు? 2000 సంవత్సరాలు.
నామోహం నుండి యేసుక్రీస్తు వరకు ఎన్ని సంవత్సరాలు? 2000 సంవత్సరాలు. ఇప్పుడు యేసు వచ్చేసరికి 4000 సంవత్సరాలుగా యూదులందరూ మరి ధర్మశాస్త్రం అనే సమాధిలో ఉన్నారు అంటున్నారా? ఇప్పుడు యేసు వచ్చింది ఎందుకు? నేను కలపడానికి. హల్లెలూయా. ధర్మశాస్త్రం అనే సమాధిలో, ముసుగులో, ఆచారంలో ఎట్ల యొక్క మేకల యొక్క రక్తం యొక్క ఆ శరీర సంబంధమైనటువంటి ఆచారాలు 4000 సంవత్సరాలుగా వారు సమాధిలో ఉన్నారు. అక్కడ యూదుల సమాధిలో ఉన్నారు. అక్కడ నిత్యంగా లాజరు సమాధిలో ఉన్నాడు 4 సంవత్సరాలు అంట. చాలాసార్లు ఈ వర్తమానాన్ని బోధించాను. మోషే ఎన్ని సంవత్సరాలకి ఐగుప్తు వెళ్ళాడు చెప్పండి? 400 సంవత్సరాల తర్వాత. అందరికి అర్థమవుతుంది. దావీదు యుద్ధంలో ప్రవేశించాడు గొలియాతుతో ఎన్ని రోజుల తర్వాత? 40 రోజుల తర్వాత. అందరికి అర్థమవుతుంది. దేవుడు హల్లెలూయా. కనుక ఇప్పుడు అది వరకే 4 రోజులైంది లాజరు చనిపోయి, అది వరకే యోధా సంఘం చనిపోయి 4000 సంవత్సరాలు అయింది. వారు ఆచారాలు చేస్తున్నారు, ఏవో వారికి తెలిసిన పండుగ చేస్తున్నారు, తడిమడి ఆచారాలు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. మరి నిత్యం వారి కండిషన్లకు చర్చలు స్థితి ఉంది. అందుకే ప్రభు చెప్పలేదా, మీరు సొన్నం కొట్టినా మరి ఏ స్థితికి వచ్చాడు? సమాధులు బదలగొట్టడానికి వచ్చాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. అన్ని సమాధులు కాదు, లాజరు సమాధి. అన్ని సమాధులు కాదు, అక్కడ పేతురు ధర్మశాస్త్రం అనే సమాధులు ఉంటే బట్టలు కొట్టి బయటికి తీసుకొచ్చాడు. నన్ను వెంబడించండి, 12 మందిని పిలిచాడు, రండి. వారు ఎక్కడున్నారు? యోధ మతం అనే ఆ సమాధిలో ఉండిపోయారు వాళ్ళు. మరియా కూడా అలాంటి సమాధిలో ఉందా? మరియా అలాంటి సమాధిలో ఉంది చెప్పండి? విభుచారం అనబడే సమాధిలో. నిజమేనా? జక్కయ్య ఏ సమాధిలో ఉన్నాడు? వడ్డీ వ్యాపారం అనబడే సమాధిలో ఉన్నాడు. ఎంతమందికి అర్థమవుతుంది? దేవుడు కదా. మరి అక్కడ చాలా మంది యూదులు యేసు ప్రభు వచ్చేసరికి 4000 సంవత్సరాలుగా ఆ ఆత్మ సంబంధమైన సమాధిలో ఉంటే ఆయన 4000 సంవత్సరాలుగా మరి తర్వాత వచ్చినట్లు. కానీ 4 దినాల తర్వాత యేసు వచ్చాడు, బయలుదేరుతా ఉన్నాడు. సాధారణంగా ఎవరైనా చనిపోతే 4 రోజులు సమాధిలో ఉంటే ఏమవుతుందో చెప్పండి? మెల్లిగా ఫస్ట్ అంటే ముక్కు ఊడిపోతాడు అంటున్నారా? భయపడుతున్నారా? అమ్మ ముక్కు ఊడిపోద్దా? అప్పుడు నీకు ఏం అవదలే, ఎందుకంటే నువ్వు ప్రభు దగ్గర ఉన్నావు. దేవుని స్తోత్రం కలుగునుగా. కొంతమంది మరణం గురించి మాట్లాడమంటే భయం, అయిపో చెప్పకండి గుండె అయిపోయేలా ఉంది. దేవుని స్తోత్రం. తిరిగి జన్మించిన క్రైస్తవుడు మరణం ఏమి చేయదు. పౌలు ఏమన్నాడు చెప్పండి? మరణమా నీ ముళ్ళు ఎక్కడ? సమాధి నీ విజయం ఎక్కడ? అప్పుడు ఏం జరుగుతుంది? రోమీలు అతను మెడపైన కత్తి పెట్టారు. దేవుడు మరణం అతను చుట్టూ వచ్చి మాట్లాడుతుందంట, నేను తీసుకెళ్ళిపోతాను. భయం లేదా? మరణమా నీ ముళ్ళు ఎక్కడ? మరణమా నీ విజయం ఎక్కడ? ఆల్రెడీ ఖాళీ సమాధి ఉంది మాకు. ప్రభువైన యేసుక్రీస్తు ఆయన జయించాడు. హల్లెలూయా. 4 రోజులు అవుతూ ఉంటుండగా ఈలోగా పురుగులు తింటున్నాయంటే ఎవరిని? లాజర్ని పురుగులు తినడం ప్రారంభించింది. దేవుడు పురుగులు తింటాయి తర్వాత వర్తమానం అర్థమైన వాళ్ళకి అర్థమవుతుంది. యోబేలు గ్రంథంలో పురుగులు ఉన్నాయా? ఎవరు తింటున్నాయి? ఒక చెట్టు తింటున్నాయి. ఆ చెట్టు ఎవరు? వధువు వృక్షము. హల్లెలూయా. ఏం చేస్తున్నాయి? 4 పురుగులు తింటున్నాయి. తొందర లేదు, తినే ఉండే ఆకులు తినేనే ఉండే. ఆకులు ఏంటి? సహవాసం. తర్వాత ఏంటంటే ఫలాలు తింటున్నాయి. ఫలాలేంటి? మరి నిత్యముగా ఆ 9 ఆత్మ ఫలాలు లాంటివి. దేవుడి స్తోత్రం కలుగునుగా. పరిపూర్ణ మానవ స్వరూపంలో ఆ గుణ లక్షణాలు ఉన్నాయి. ఫలాలంటే ఈ 4 పురుగులు ఏంటి అని తెలుసు అమ్మా? అసలు పురుగులు, చెడ పురుగులు, గొంగళ పురుగులు, మిడతలు, 4 పురుగులు. యోబేలు పురుగులు చూస్తున్నాడు, అర్థమవుతుందా? అయితే యోహాను మాత్రం గుర్రాలు చూస్తున్నాడు. ఈ 4 పురుగులు ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి 6వ అధ్యాయంలో ఉన్నటువంటి 4 గుర్రాలు అని మనకి అర్థమవుతుంది. ఓల్డ్ టెస్టిమెంట్ లో యోబేలు పురుగులు చూస్తుంటే ప్రకటన గ్రంథంలో రాసినటువంటి యోహాను గుర్రాలు చూస్తున్నాడు. అయితే ఇంకో విషయం చెప్పనా? యోహాను గుర్రాలు చూస్తుంటే మన ప్రవక్త గుర్రాల పైన వ్యక్తులు చూస్తున్నాడు. అవి గుర్రాలు కాదు, అవి అబద్ధ బోధకుడు, అది క్రీస్తు విరోధి, అది సాతాను. అంతమందికి అర్థమైంది? హల్లెలూయా. యోబేలు పురుగులు చూస్తుంటే
యోహాను గుర్రాలు చూస్తుంటే ఈ గడి వర్తమానికుడు వ్యక్తులను చూస్తున్నాడు. బిషప్, ఆర్చ్ బిషప్, కార్డినల్, పోప్, 4 గురువులు. తమ్మూష్, సెమిరామిస్, నిమ్రోద్. దేవుని స్తోత్రం కలుగుగాక. చూడండి, మీకు వర్తమానం చూస్తే బేల్, హెర్మస్, మెర్కురీ. మీరు మెసేజ్ చదువుకోండి. ఈ 4 గురువులవి బబులోన్లో ఉన్నాయి. బబులోన్ నుంచి రోమ్లోకి వచ్చినాయి. రోమ్ నుండి, అన్యుల రోమ్ నుండి ఇప్పుడు సంఘంలో ప్రవేశించింది. ఇవేం చేస్తున్నాయి చెప్పండి? చెట్టుని తింటున్నాయంట. చెట్టు కాదు, ఓదువది. ప్రతి కాలంలో సిద్ధపడుతున్న ఓదువుని తినడానికి ప్రయత్నం చేస్తా ఉన్నది. అదే ఇప్పుడు లాజరుకి సమాధిలో జరుగుతూ ఉన్నది. పురుగులు తినడం ప్రారంభించింది. పురుగులు తిన్నా పర్వాలేదు, ఒక సీజన్ వస్తే ఒక ఆయన దిగి రాబోతున్నాడు, మరలా పురుగులు తిన్న పంటంతా తిరిగి ఇచ్చేస్తాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగుగాక. నూతన కాలంలో తినేసారు పురుగులు, వెస్లీ కాలంలో తినబడ్డాయి, పెంతెకొస్తు కాలంలో తినబడ్డాయి, మన కాలంలో తింటుంటే ఆ పురుగులు తింటుంటే ఆ సాధన తింటా ఉంటే ఓపెనిచ్చిన బలిష్ట దూతగా ఆయన దిగి వచ్చేసాడు. మరలా పురుగులకు అప్పగించడానికి కాదు. ఇక్కడ ఏం జరిగిందో చదవండి. అది ఇది ఉంటే చాలు, నీకు ఏ ప్రాబ్లం లేదు. నువ్వు వాక్యానికి సమీపం ఉంటే చాలు. ఏ వ్యాధి వచ్చినా పర్వాలేదు, ఏ సమస్య వచ్చినా పర్లేదు, ఆర్థిక పరంగా నువ్వు చాలా దెబ్బతిన్నా పర్లేదు. ఇక్కడ చాలా మంది ఆర్థికంగా దెబ్బతినేవారు ఉండొచ్చు, కుటుంబ పరంగా సమస్యలు ఉండేవారు ఉండొచ్చు, కొన్ని కష్టాలు పడి ఉండొచ్చు. నో ప్రాబ్లం. నువ్వు వాక్యానికి సమీపంగా ఉన్నంత కాలం నీకేమీ పర్వాలేదు. ఒక ఆయన వస్తున్నాడు ఇప్పుడు. హల్లెలూయా. నువ్వు రోగిగా ఉన్నా పర్వాలేదు, ఒక ఆయన వచ్చాడు. ఎంతమంది రోగులు ఉన్నారు ఇక్కడ? ఎంతమంది బలహీనులు ఉన్నారు? డోంట్ వరీ, భయపడద్దు. ఆయన సమీపంగా వస్తున్నాడు. ఆయన వస్తున్నాడు. విడిచిపెట్టలేదు సంగమా మిమ్మల్ని. ఓ వధువా, నేను విడిచిపెట్టలేదు. నీ ఒత్తిడిలోనే నేను విడిచిపెట్టలేదు, నీ సమస్యలో నేను విడిచిపెట్టట్లేదు. ప్రజలందరూ అనుకుంటున్నాం అలాంటి సంఘం ఎందుకు, రాని పాస్టర్ ఎందుకు, అలాంటి వర్తమానం ఎందుకు, విడిచిపెట్టేయండి, రండి. ఇదిగో యెరూషలేములో చాలా పెద్ద గుడి ఉంది, రండి అంటున్నారు. వీళ్ళు ఏమన్నారు తెలుసు? డోంట్ డిస్టర్బ్ మీ. మా కాపురం ఏంటో మాకు తెలుసు, మా వర్తమానం ఏంటో తెలుసు, మాకు మా సంఘం ఏంటో మాకు తెలుసు. హల్లెలూయా. ఆ శాఖలో మేము చేరము. మీ ఇంట్లో ఒక వ్యక్తి మరణించినా మీకు ప్రాబ్లం లేదు, మరణించినా ప్రాబ్లం లేదు. మరియ విశ్వాసం, మార్త విశ్వాసం, ఖచ్చితంగా నా సోదరుడు లేస్తాడు. వాళ్ళకి ఏమిటో తెలుసండి, మాకు ఒక ఎత్తబాటు ఉన్నది, మాకు ఒక శరీర మార్పు ఉన్నది. అందుకే మాకు మరణం అంటే భయం లేదు. బోస్వర్తి గారు మరణించేటప్పుడు అంటే చుట్టూ అందరూ ఏడుస్తున్నారు. ఏడుస్తుంటే అందరిని చూసి అన్నాడంట, ఎందుకు ఏడుతున్నా, చచ్చిపోయేది నేనా మీరా అని అడిగాడు. ఎంతమందికి అర్థం? చనిపోయేది నేనా మీరా? పెద్దవాళ్ళారా, పిల్లలారా, నడి వయసులో వాడతారా? చనిపోవడం మరణం అంటే భయమా? భయపడకండి. ఆయన అన్నాడు, మరణించేది నేనా, చనిపోయేది నేనా మీరా? ఇది నా పట్టాభిషేకము. పాటలు పాడి సంతోషంగా పంపించండి నన్ను. ఎవరికి భయపడగాక. ఎందుకంటే ఈ సమాధానం ఏమీ చేయలేదు, ఈ మరణం ఏమీ చేయలేదు. ప్రవక్త విలియం అన్నాడు, అందరి వలె నేను మరణిస్తాను, అందరి వలె నా శరీరం కూడా దూరంలో కలిసిపోద్ది. మరి నేను నీ మరణం ద్వారా నేను కోల్పోబడుతున్నాను. అయితే వెళ్ళిపోయేటప్పుడు ఏంటో తెలుసా? మరణానికి నేను బానిసని కాదు, కానీ మరణమే నాకు బానిస అయిపోతాను. మరణానికి మరణ శిక్ష విధించి దానికి సంఖ్యలు వేసి మన ప్రభువైన యేసుక్రీస్తు దాన్ని సమాధిలో పెట్టి వచ్చేసాడు. భయపడుతున్నారా? వ్యాధులకు భయపడకండి, సమస్యలకు భయపడకండి, పురుగులు తింటున్నాయని భయపడకండి. ఈ వర్తమానం ఏంటో తెలుసా? పునరుద్ధరణ వర్తమానం, రెస్టోరేషన్ మెసేజ్. ఇది నువ్వు ఏమైతే పోగొట్టుకున్నావో, ఆదాము ద్వారా ఆదులు ఏమైతే పోగొట్టుకున్నావో, అపోస్తుల ద్వారా ఏమైతే పోగొట్టుకున్నావో నైసియాలో, ఇవన్నీ మరలా తిరిగి ఈ కాలంలో ఈ గడియ వర్తమానం ద్వారా దేవుడు పునరుద్ధరించాడు, అసలైన స్థానంలో పెట్టేశాడు. అది వరకు 4 దినాలు అయిందని తెలిసి సమీపమై ఉండేది. వీళ్ళు అదే చేయగలరు. ఏం చేస్తారు చెప్పండి?
వాదాక్షని, అయ్యో మీ తమ్ముడు చాలా మంచోడమ్మా, ఎవరు జోలికి వెళ్ళి కూడా కదమ్మా, మంది అలవాట్లేదు, సిగరెట్ అలవాట్లేదు, ఏమీ లేదు, అందరూ వచ్చో అమలకులు అందరూ ఏం చేస్తారంట, వాదార్థం కొంచెం మౌనం పాటిస్తున్నారు. నిజమేనా? ఏడకమ్మా ఏడకమ్మా మీకోసం చెప్పనా, హల్లెలూయా. లాజర్స్ అని గూడెని కదా లేడు, మా యేసు ఇక్కడ లేడని ఏడుకోవాలి. ఎవరికి స్తోత్రం కలుగుతుంది. ఎంతమందికి అర్థమవుతుంది? కూడికి కూరకి బట్టలకి ఆడుతుంది, జాబ్ లేదని ఆడవు, పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నాయి ఆడవదు. ఒకవేళ యేసు లేకపోతే ఏడు. హల్లెలూయా. మా యేసు వస్తే వీళ్ళందరూ గుంపు అందరూ ఒకలాగా, మరియా మార్త ఒకలాగా. మా యేసు ఇక్కడ లేడు బాబు, ఆయన ఉంటే చాలు మాకు. హల్లెలూయా. ఇక్కడ దేవుని స్తోత్రం కలుగుగా. 2 సందర్భాలు అక్కడ రాయబడింది. దేవుని మార్త యేసు వస్తున్నాడని విని, అంటే యేసు వస్తున్నాడనే వార్త మార్తకి ఎవరో బోధించారు. ఎంతమందికి అర్థమవుతుంది? మార్త వధువేనా? ఇప్పుడు ఈ వధువుకి యేసు వస్తున్నాడని ఒక వార్త ఒక ఆయన బోధించడం లేదా? హల్లెలూయా. మన వర్తమానికుడు మనకి యేసు వస్తున్నాడు, ప్రకటన 10 అధ్యాయం ప్రకారంగా, మొదటి వచనం ప్రకారంగా ఆయన వచ్చాడు. హల్లెలూయా. ఆయన వచ్చాడు. ఒక వార్త ఈ మార్త విన్నదా? ఆ వార్తను బట్టి మీకు సంతోషమేనా? యేసు వచ్చాడనే వార్తను బట్టి. హల్లెలూయా. బలిష్ఠుల దూత వచ్చాడనే వార్తను బట్టి మీకు సంతోషమేనా? ఓ మరి నిజంగా ఆ బలిష్ఠుల దూత వచ్చాడనే వార్త మీకు సంతోషమేనా? 2 కార్యాలు ఉన్నాయి. ఏమిటంటే, ఒకరు ఎత్తబడే వారి సాదృశ్యం సజీవంగా, ఒకరు సమాధిలో ఉండి తర్వాత ఎత్తబడే వారి సాదృశ్యం. మార్త ఏం చేసి చెప్పండి? యేసు వస్తున్నాడని ఎదుర్కొని వెళ్ళింది. అంటే ఆమె ఎత్తబాటులో ఉన్న వ్యక్తులకు సాదృశ్యం ఉంది. మరి ఎక్కడ ఉంది? ఇంట్లో ఉంది. ఇంకా కొంతమంది పరిశుద్ధులు ఓ మనిషిగా సమాధిలో ఉంటారు. దేవుని స్తోత్రం కలుగుగా. ఒకరు సజీవంగా ఎత్తబడితే, ఒకరు సమాధులు బద్దలు కొట్టి మరి తిరిగి లేచే వారికి సాదృశ్యంగా ఉన్నారు. అర్థమవుతుందా మెసేజ్? దేవుని మహిమ కలుగుగాక. నిర్మించాలి ఇప్పుడు. యేసుతో చూసారండి మ్యాటర్ ఏంటి? నేను చెప్పిన వార్త నీకు అందలేదా? అంత గర్వం వచ్చేసిందా? పెద్ద భాషలు అయిపోయావా? కొంచెం మందిరం కట్టిన తర్వాత, నలుగురు సంఘంలోకి వచ్చిన తర్వాత గర్వం వచ్చిందా? నేను అంటున్నాను, ఒక విషయం చెప్పనా ఉంది. అన్యజనులు విమర్శించే, శాఖలు విమర్శించే, ఈ వర్తమానంలో బైబిల్లో లేని సేవకులు చాలా మంది విమర్శించే, మరి సంఘం నువ్వు కూడా విమర్శంతా కూర్చుంటావా? అప్పుడే నీకు అదే నా డ్యూటీ. మెసేజ్ నిన్ను చూడ కూర్చుంటావు నువ్వు. సీమోను యేసును పిలిచాడు. యేసును పిలిస్తే ఎవరు పట్టించుకోవట్లేదని ఆ సమయంలో మరియా ఆయనకు ఆదరణగా ఉంటాడు. వాక్యాన్ని నువ్వు ఆదరించి, దయచేసి వాక్యాన్ని నువ్వు ఆదరిస్తే వాక్యం నిన్ను ఆదరిస్తుంది. హల్లెలూయా. ఓ వాక్యానికి ఓ నిత్యముగా నీరు పెట్టు, నువ్వు వర్తమానానికి నీరు పెట్టు. ఖచ్చితంగా వర్తమానం నిన్ను పూర్తిగా మరి నీరుతో నింపుతుంది, పరిశుద్ధాత్మతో నింపుతుంది. కనుక నిందలేయట్లేదు. ఏం జరిగింది? ఎందుకు లేట్ అయింది? ఎందుకు రాలేదు? ఎందుకు ఆదరణ కూడా పెట్టలేదు? మా దగ్గరికి ఎందుకు రాలేదు? ఎలాంటి నిందలు పెట్టట్లేదు అంట. నువ్వు ఉంటే సరిపోను ప్రభువా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటనే ఉంటానేసయ్యా. హల్లెలూయా. పాడతామా? పాడతాం కదా కొన్నిసార్లు, దాన్ని నెరవేర్చు. మార్తే మాత్రం నిందించట్లే, మార్తే మాత్రం నిందలేయట్లేదు. ఇంకా చాలా మంది అనుకున్నారు అక్కడ బిషపులు పత్నాడాల పాస్టర్ రాగానే గెట్ అవుట్ అని చెప్తుంది అనుకున్నారు. గెట్ అవుట్ ఫ్రమ్ హియర్ అని చెప్తాదేమనుకున్నారంటే చాలా వేగంగా పరిగెత్తుతుందంట ఆమె. ఎందుకంటే యేసు వచ్చాడనే సంగతే ఆమెకి సంతోషంగా ఉంది. 4 రోజులు భోజనం చేయలేకపోయినా, మరి 4 రోజుల నుంచి సరైన ఆహారం నిద్ర లేకపోయినా పరిగెత్తుతా ఉంది. ఎక్కడికమ్మా? మా యేసు వచ్చాడు, మా వర్తమానికి వచ్చాడు, మా తండ్రి వచ్చాడు, మా నాన్న వచ్చాడు. ఏమిటి పిచ్చి? యేసు అంటే ఈ వర్తమానం అంటే ఏమిటి పిచ్చి? సంఘం అంటే ఏమిటి పిచ్చి? కాపురం అంటే ఏమిటి పిచ్చి?
ఉంది, ఏదో తెరవబడింది ఆమెకి. పిచ్చిది కాదు ఆమె. హల్లెలూయా. పలుకు పలుకున మందిరానికి వచ్చేది పిచ్చిది కాదు. అందరికంటే ముందు వచ్చి కూర్చేది పిచ్చిది కాదు. దేవుడికి మహిమ. పరుగులు ఎత్తుతా ఉంది. మరి ఏది చేతులు ఏదుంటే అది విసిరేస్తుంది ఏమనుకున్నారు? వినమ్రంగా వెళ్ళింది. అయ్యా మీరు ఎక్కడుంటే బాగున్నాయి. సంగమా, యేసుంటే నీకు ధైర్యమేనా? నీ వర్తమానం ఉంటే ధైర్యమేనా? ఉంటే ధైర్యమేనా? హల్లెలూయా. కొన్నిసార్లు నా సంఘం చెప్తుంది, నాకు మా సంఘ సహోదరులు చెప్తారు, మాస్టర్ గారు మీరుంటే మాకు చాలా ధైర్యం ఉంది మాస్టర్ గారు. వాళ్ళు నేనేమి ఇవ్వగలను, ఏం చేస్తాను నేను? మా కాపురం మా ధైర్యం చెప్తూ ఉంటాను. అంటే ఆ కాపురం పక్కన పెట్టి ఇతను హీరోని చేయమని చెప్పట్లా. గౌరవమైన వర్తమానం చెబితే నాకు అర్థమవుతుంది. దేవునికి ఇచ్చే వాల్యూ ఏమిటో, కాపురికి ఇచ్చే వాల్యూ ఏమిటో చక్కగా మాట్లాడుకుంటాం. కాపురం దేవుడు చేయమని చెప్పట్లేదు. దేవుని స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. జాగ్రత్తగా మీరు గమనించి చదవండి. కొద్దిసేపు చెప్పచ్చు సార్. దేవుని స్తోత్రం. ప్రభు ఏం చెప్తున్నాడు సార్? రైట్ నౌ. దేవుని స్తోత్రం. లేక ఇంగ్లీష్లో ఆ మాట ఏమన్నా చదువుతారా? ఇంగ్లీష్లో ఎవరైనా చదవగలరా? ఎవరి దగ్గర సార్? తెలుగు బైబిల్లోని కింద ఇంగ్లీషు వెర్షన్ ఇస్తాం. తెలుగు బైబిల్ ఉంటే దాని కింద ఇంగ్లీష్ ఉంటుంది. ఒకవేళ మీరు చదవకుండా నాకు ఇచ్చిన నేను చదువుతాను. మంచి మాట. సరే, ప్రభు ఏమన్నాడు చెప్పండి. ఇప్పుడైనా నౌ, ఎప్పుడో కాదు, ఇప్పుడైనా. సంఘానికి అర్థమవుతుందా? వధువుకి అర్థమవుతుందా? ఈ వర్తమానము జరిగిపోయిన కాలాన్ని కాదు, జరగబోయేదని కాదు, ఇప్పుడే. హల్లెలూయా. ఎప్పుడో ఏర్పాటు అవుతుంది, ఎప్పుడో పరలోకం వెళ్తాము, లేదా ఎప్పుడో దేవుడు స్వస్థపరుస్తాడు, ఎప్పుడో జీవిస్తాడు కాదు. నువ్వు దేవుడిని ఏమడిగినా, హల్లెలూయా, ఏమైనా చేస్తానంటే ఇప్పుడైనా జరుగుతుంది. సంగమ విశ్వాసం ఉంటే ఇప్పుడే స్వస్థపడి వెళ్ళు. హల్లెలూయా. ప్రార్థనా వరుసలోకి వచ్చి ప్రార్థన చేయించుకోవడం కాదు, ఇప్పుడే. హల్లెలూయా. ఒకవేళ రోగి అయిన కుమార్తె నీకు ఇంటి దగ్గర ఉండొచ్చు, రోగి అయిన భర్త ఇంటి దగ్గర ఉండొచ్చు, రోగి అయిన భార్య ఇంటి దగ్గర ఉండొచ్చు, సమస్యలు ఉన్నవారు ఇంటి దగ్గర ఉండొచ్చు, నీ గృహం దగ్గర సమస్యలు ఉండొచ్చు. అయితే ఇప్పుడే అడగండి. హల్లెలూయా. ఇప్పుడైనా దేవుడు చేయడానికి సమర్థుడై ఉన్నాడు. అదే చెప్తారా? హల్లెలూయా. గట్టిగా దేవుడు చెప్పకూడదు, మహిమపరచాలి దేవుడిని. హల్లెలూయా. ఇప్పుడే అడగండి. ఆయన ఇప్పుడే చేయగలడు. ఆయన మోసే కాలంలో దేవుడు కాదు, చరిత్రలో దేవుడు కాదు, ఆయన ఎప్పుడో చేస్తాడు కాదు. వధువా, నువ్వు అడిగితే ఆయన ఇప్పుడే చేయగల సమర్థుడే. అట్టి రేటింగ్ చేయలేదా? అట్టి రేటింగ్ చేయలేదా? ఏం కావాలి? పలుకు. ఏం కావాలి? పలుకని. కానీ దేవుడు ఆత్మకు వచ్చింది, పలుకు. నువ్వేమడితే అది ఇప్పుడే జరుగుతుంది. ఇద్దరు కుమారులు ఏడ్చుకుంటారు రాలేదా తల్లిదండ్రికి? విశ్వాసం ఉందా దేవుని పిల్ల? విశ్వాసం ఉందా దేవుని పిల్ల? ఇప్పుడైనా సరే నువ్వేమడినా దేవుడు ఇవ్వబోతున్నా. హల్లెలూయా. చదవండి. యేసు మరలా ఎగైన్ మరలా లేస్తాడు. నిజమేనా? ఇంకో మాటలో మీకు అర్థం చెప్తాను చూడండి. నువ్వు పడిపోయావు, బలహీనం అయిపోయావు, అనుమానాలు ఉన్నాయి నీకు, వర్తమానం పట్ల ఏవో సమస్యలు ఉన్నాయి, పడ్డావు, వర్తమానంలో ఉండే. అయితే మరలా లేచే ఒక అవకాశం నీకు ఇస్తున్నాను. అంటే వర్తమానం ప్రకారం నువ్వు పడిపోయి మరలాలే అని నేను చెప్పట్లేదు సుమా. నేను అట్లా చెప్పట్లేదు. నా అర్థాన్ని అలా తీసుకోకూడదు. దేవుడికి రాదు, ఒక ఛాన్స్ ఇస్తున్నాడు దేవుడికి రాదు. ఈ ఒక ఉదయకాల సమయం మరలా తిరిగి సమర్పించుకుంటే మరలా లేస్తావు. నువ్వు బలహీనం అయిపోయావు, గంటల తరబడి ప్రార్థన చేసేవాడు మానేసావు. కొంతమంది ఉదయం లేవగానే బైబిల్ చదువుకునేవారు, ఎక్కువసేపు ప్రార్థన చేసుకునేవారు, మరి సంఘంలో చాలా ఇంట్రెస్ట్గా పనిచేసేవారు, చాలా చక్కగా అన్ని బాగుండేవి. కొంచెం వెనక అయ్యేవేమో, కొంచెం బలహీనం అయ్యేవేమో. మరలా దేవుడిని తిరిగి పునరుద్ధరించాలని ఆశపడుతున్నాడు. ఒక ఛాన్స్ ఇస్తున్నాడు. ప్రభువుని చెప్పాడు, మరలా లేస్తాడమ్మా. సంఘం మరలాలే. యవనస్తుడా, ఒకవేళ బలహీనమైపోయావేమో మరలా లే. యవనస్తుడా, బలహీనమైపోయావేమో మరలా లే.
హల్లెలూయా. ఒక కుటుంబంలో బిడ్డ చంటి బిడ్డ నడక మొదలెట్టినప్పుడు పడిపోతూ ఉంటాడా? తండ్రి ఏం చేస్తాడు చెప్పండి? పడిపోయిన కొడతాడా? ముద్దు వస్తాడు. ఏమైనా ఒక దినాన్ని ఏమవుతాడు ఆ కుమారుడు? పడిపోయి నడిచి ఆ తర్వాత ఒక దినం సంపూర్ణంగా నడుస్తాడు. హల్లెలూయా. ఈ వర్తమానంలో వచ్చిన తర్వాత నీకు వచ్చే బలహీనత నుండి మరి బ్యాక్ సైడ్ ఉన్నావేమో, పరమ తండ్రి నిన్ను కొట్టేయడానికి కాదు, నేను లేవడానికి అవకాశం ఇస్తున్నాడు. మరలాలే బలం పుంజుకో. దేవుడు అడుగు, వన్స్ మోర్ లార్డ్ అని అడుగు. దేవుడు ఒక్క అవకాశం మరలా నాకు దయచేయబో అని అడుగు. దేవుడు మరలా నిన్ను పునరుద్ధరించబోతున్నాడు. మరలా తిరిగి నీ స్థానంలో నిలబెట్టబోతున్నాడు దేవుడు. ఎంతమందికి ఇష్టం దేవుడు పిల్ల? హల్లెలూయా. మరలా వేస్తాడమ్మా అన్నాడా? ఈ రోజుకి ఎక్కట్లేదు ఆవిడ మంచి దినాన్ని చెప్తుంది. అందుకు యేసు పునరుత్థానము జీవము నేనేనమ్మా. ఇప్పుడు సమాధి నుంచి బయటికి రావాలన్నా ఎత్తబడాలన్నా నేనేనమ్మా. హల్లెలూయా. పునరుత్థానము జీవము రెండు నేనే. ఎప్పుడో రోజు కానీ ఇప్పుడే అడుగు. రైట్ నౌ, ఇప్పుడే. విశ్వాసం ఉందా దేవుని ప్రియులారా? దేవుడు సమాధానం ఇస్తాడా? నీ కోటమయ్యే లోపల దేవుడు నీకు సమాధానం ఇవ్వబోతున్నాడు. దేవుడిని దర్శించబోతున్నాడు. ఆల్రెడీ దేవుడిని దర్శించాడు. విశ్వాసంతో పలికి ఆ పరిస్థితి నుంచి బయటికి రా. చదవండి. ఒకవేళ ఏ భౌతిక మరణం కొట్టినా, చిన్న చిన్న సమస్య వచ్చినా మరలా బతుకుతాడమ్మా. విశ్వాసం ఉంచేవాడు ఎన్నటికి చనిపోడని ఆమె అడుగును. ఏమన్నాడు తెలుసండి? ఓన్లీ బిలీవ్. మెసేజ్ పేరేంటి చెప్పండి? మన గడి వర్షమాన మీద 7వ దోతకి ఇష్టమైన పాట అయినా ఓన్లీ బిలీవ్. ఎంతమందికి వచ్చిన పాట? ఓన్లీ బిలీవ్. నాతో కలిసి పాడతారా? ఓన్లీ బిలీవ్. ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్. ఓన్లీ బిలీవ్. Jesus is here. My Jesus is here. And all things are possible. Jesus is here. నువ్వు చెప్తావా? ఆయన ఇక్కడ ఉన్నాడంటే నువ్వేం చెప్తావు? Lord, I believe. Amen. Lord, I believe. All things are possible. Lord, I believe. Hallelujah. Hallelujah. నువ్వు నమ్ముచున్నావా? ప్రభు అడుగుతున్నాడు మార్తని. నువ్వు నమ్ముచున్నావా? ఈ రోజు నీ ప్రభు నిన్ను అడుగుతున్నాడు. ఆ రోజు మార్తను అడిగాడు, ఈ రోజు నిన్ను అడుగుతున్నాడు. నువ్వు నమ్ముచున్నావా? హల్లెలూయా. ఆమేనండి. yes my lord I believe. నేను నమ్ముచున్నాను ప్రభువా. హల్లెలూయా. నేను నమ్ముచున్నాను ప్రభువా. సత్యమా చెప్పండి, వదులు చెప్పండి, హృదయమంతా చెప్పండి. I believe. నేను నమ్ముచున్నాను. నమ్మిన వారి వల్ల ఈ సూచనలు జరుగుతాయి. హల్లెలూయా. దేవునికి మహిమ. నమ్ముచున్నాను ప్రభువా. అప్పుడు ఏమన్నా చెప్పండి? నమ్ముచున్నానంటే ఇంకేమన్నా చెప్పండి? లోకానికి రావాల్సినటువంటి ఆ బలిష్ఠుడైన దూతం నువ్వే అని నేను నమ్ముతున్నాను. ఆ క్రీస్తువు నువ్వే అని నేను నమ్ముతున్నాను. ఇప్పుడు ప్రకటన 10:1 నమ్ముతున్నావా? నమ్మని కథ అవుతుంది. ఆ బలిష్ఠుడైన దూతం నమ్ముతున్నావా? రాబోయే క్రీస్తు ఆయన నమ్ముతున్నావా? ఆ వచ్చిన క్రీస్తు ఆయన నమ్ముతున్నావా? హల్లెలూయా. ఆమేన్. అవును ప్రభువా. చెప్పాను. రహస్యమైన కాలింగ్ ఉంటుంది.
దేవుని స్తోత్రం కలుగును. ఇప్పుడు పౌలు సమాధిని ఎవరు లేపుతారు చెప్పండి? మరి పాత క్షమించండి, మరి కొత్త నిబంధనలో చనిపోయినటువంటి ఈ సంఘకాలం దూతలు కానివ్వండి, లేకపోతే మన ప్రియులైన పరిశుద్ధుల యొక్క సమాధులు ఎవరు చెప్తారు? వధువే. అర్థమైందా? మరి ఇప్పుడు ఏం చేస్తుంది? మార్తా, మరియా, బాధకుడు వచ్చాడు, లే రా బయటికి. నువ్వు పలికితేనే సమాధులు ఉన్నవాడు బయటకు వస్తాడు. వధువు పలికితేనే సమాధులు బదులవుతాయి. ఆయన పలుకుతాడు. కలవరిలో ఆయన పలికాడా? ఆర్కేంజల్ వయసు. మరి సమాధుల్లో బయటకు వచ్చారా? ఇప్పుడు సమాధుల్లో బయటికి రావాలంటే వధువులో అప్పుడున్న ఆయన స్వరము వారిని పిలవాలి. ఇప్పుడు మా తల్లి మరియు లేపినట్లుగా నువ్వు కొంతమంది పరిస్థితుల్ని లేకపోతున్నావు. కొంతమంది సంతోషం. హల్లెలూయా. చదవండి. ఆమె విని ఉండేను. చూడండి, ఆయన ఒక చోట ఆగాడంటాడు. ఇప్పుడు మనం యేసుని కలుసుకోబోతున్నామా? మన ఇంటికి పోతాడా? మన మధ్యాకాశంలోకి వెళ్దామా? మధ్యాకాశంలో ఆయన కలుసుకోబోతున్నాం. మనకి అర్థమవుతుంది. స్తోత్రం. హల్లెలూయా. ఒక 5 నిమిషాలు ముగించేస్తాం, కొంచెం సమయం ఎక్కువ తీసుకున్నాం అనుకుంటా. చదవండి. చూచి వింటున్నారా? మనము కేసు పండగ చేయట్లేదు. వింటున్నారా? మనం సమాధుల దగ్గరికి వెళ్ళి ఏడవం. ఎంతమందికి అర్థమవుతుంది? దేవుని స్తోత్రం కలుగునుగా. సంవత్సరంలో ఒకసారి సమాధి దగ్గరికి వెళ్ళి ఏడ్చేవారు కాదు మనము. ఇప్పుడు సమాధి దగ్గర ఏడవడానికి కాదు, సమాధిలో ఉన్న వ్యక్తులు బయటికి పిలవడానికి. కార్యం ఉంది. ఇప్పుడు నువ్వు ఆ శక్తివంతురాలు, నువ్వేం భయపడకు. సోదరులు మంచి మాట రాశారు. మా ఏరియాలో చాలా మొత్తం ఆ పాటలు దేవుని స్తోత్రం కలుగునుగా పాడుతూ ఉంటాం. ఓ వధువా నీవు దేవునికి మహిమ. హల్లెలూయా. మీరు ధన్యురాలినా? ఏడవడానికి వెళ్తున్నామా? మనం లేపడానికి వెళ్తున్నామా? ఏడవడానికి కాదు. ఏడవడానికి అయితే సమాజానికి ఇంటికి ఏడవచ్చు. ఏడ్చే బ్యాచ్ అక్కడ ఉంది. అయితే మన మెసేజ్ ఏంటో తెలుసా? యోహాను ఏడవద్దు. మన మెసేజ్ సారాంశం అది. ఇది డినామినేషన్లో ఏడుపు, అక్కడ ఏడుపు పట్లు కొనుక. కానీ ప్రకటన గ్రంథం 5వ అధ్యాయంలో యోహాను ఏడవవు. హల్లెలూయా. ఎందుకంటే ముద్రలపై దేవునికి మహిమ కలుగును కాక. చదవండి, మాట చదవండి. అందరూ మరియా యేసు ఉన్న చోటుకు వచ్చి ఆయన చూచి, ఇవి ఎక్కడున్న పాదాల దగ్గరే ఉంటుందండి. మీరు తెలుసా? ఈ మరి చూడండి 3 సందర్భాలు. యేసు మరి సీమోను ఇంటికాడ ఉన్నప్పుడు పాదాల మీద ఉంది. ఆయన ఇంటికి భోజనానికి వచ్చినప్పుడు పాదాల దగ్గర కూర్చోండి. వాళ్ళ తమ్ముడు చచ్చిపోయిన పాదాల దగ్గర ఉంది. నిజమేనా? యేసు పాదములు విడువని మరియా వర్తమానం బోధించారు. దేవుడి స్తోత్రం కలుగును గాక. ఆమె ఎప్పుడు యేసు పాదాల దగ్గర ఉండట్లేదు. వధువా నువ్వు ఎక్కడ ఉంటావు? పాదాల దగ్గర ఉండు. ఆయన పాదాల దగ్గర ఉండు. అప్పుడు పైకి వస్తావు. పైకి వెళ్ళే మార్గం కింద నుంచే ఉంది. చదవండి. ప్రభువా యేసు చూచి కలవరపడి ఆత్మలో మూలుచు వీళ్ళందరూ ఏడ్చు చూసి లాజరు ఎక్కడున్నానని తీసుకెళ్ళను అన్నాడు. రాజులందరూ అనుకున్నారు వీళ్ళతో పాటు ఈయన కూడా ఏడుతాడేమో అంటున్నారా? మనతో పాటు మన ప్రభువు కూడా ఏడితే నీకు రోగం వచ్చింది ఏడుతున్నావు. ఆయన కూర్చుని ఏడితే నీ గుండె ఎలాగుందా, ఇలాగుందా, ఇంత రోగం వచ్చింది. ఆయన ఏడితే ప్రయోజనం ఏంటి మనకి? యేసు ఏడవడానికి కాదు, అతను ఎక్కడున్నాడో చూపించండి. హల్లెలూయా. సమస్య ఎక్కడుందని చెప్పు, వ్యాధి ఎక్కడుంది చెప్పు, స్వాధీనం ఎక్కడుంది చెప్పు. వినమ్రమైన ప్రార్థన వరుసలు ప్రార్థిస్తున్నప్పుడు నీ వ్యాధితో చెప్పు, అది ఎక్కడుందో చెప్పు. హల్లెలూయా. ఆ వ్యాధి పైన నీ చేయి పెట్టుకో. ప్రార్థన చేశాడా లేదా? అది వెళ్ళిపోయేదా లేదా? ఎక్కడ పెట్టారు చెప్పండి అన్న. చాలా మంది అనుకున్నారంట యేసు ఏడుతుంటే దేవుడు ఏంటి? నిజమేనా? ఆయన ఏడుతుంటే దేవుడు ఏంటి? ఆయన దేవుడు కాదు నరుడు అని చెప్పాలనుకున్నాను. ఒక 5 నిమిషాల దాకా చూడండి ఆయన ఏమడు.
దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆయన ఏడుస్తున్నాడు కానీ ఆ ఏడుపు అయిన తర్వాత దేవునికి మహిమ కలుగును గాక. ఆయన ఎవరో చూడండి, ఆయన పొడవాడు చుట్టూ సరి చేసుకుని ఇప్పుడు ఆ సమాధి దగ్గరికి వచ్చి ఏం చెప్పబోతున్నాడు చూడండి. ఇప్పుడు చదవండి. కాబట్టి యూదులు ఆ. అతన్ని ఎలాగో ప్రేమించునో ఆ, చూడాలని ఆ, అవును. వారిలో కొందరు ఉమ్. ఆ మృత్యువాని కన్నులు తెరిచిన ఈయన ఆ. ఇతనిని చావకుండా చేయలేడా అని చెప్పి ఆ. యేసు మరలా తనలో తాను మూలుచి సమాధి వద్దకు వచ్చాను. సమాధి ఎందుకు వచ్చింది? అది ఒక గుహ. దాని మీద ఒక ముద్ర. ఇప్పుడు ముద్ర బదులు కొట్టడం ఈయన వచ్చాడు బలిష్ఠుడు. ఎంతమందికి అర్థమైంది? ఆ. యేసు రాయి తీసివేయడని చెప్పగా ఇదే చేస్తాడు ఎప్పటి నుంచి. ముద్ర ఏం చేస్తాడు చెప్పండి? బద్దలు కొట్టాలి, రాయి తీసేయండి. అప్పుడు కొంచెం అవిశ్వాసంతో మాట్లాడుతున్నారు చూడండి. చనిపోయిన వారి సహోదరి అయిన మార్త, ఆ. ప్రభువా చనిపోయి 4 దినములైనది. చనిపోయి 4 రోజులు 4000 సంవత్సరాలుగా ఇలాగే ఉన్నారు. 400 సంవత్సరాలుగా ఈ ఐగుప్తులోనే ఉన్నారు. ఎలా నమ్ముతారు? ఎలా వస్తారు బయటికి? కనుక ఇప్పటికీ వాసన కొట్టునని ఆయనతో చెప్పెను. నిజమే, సాతాను చేతిలో లాజరు ఏంటో తెలుసా? చెడ్డ వాసన వస్తున్నాడు. వింటున్నారా? ఒక వ్యక్తి దెయ్యం చేతిలో పెడితే చెడ్డ వాసన వస్తాడు. రాబుడు ఏంటది? చెడ్డ వాసన. ఎంత వర్తమానం అప్పుడప్పుడు అక్కడక్కడ ఏమైనా మింగేసామనుకో నిన్ను దెయ్యం మింగేస్తా, జాగ్రత్త. అర్థమైందా? కొంతమంది అప్పుడప్పుడు వర్తమానం వింటారు కానీ సీరియల్ మింగేస్తారు. నువ్వు సీరియల్ తాగుబోతు, సినిమా తాగుబోతు, అవన్నీ హృదయంలోకి తాగేస్తాను, జాగ్రత్త. సీరియల్ తాగుబోతులు, సినిమా తాగుబోతులు, చుట్టలు తాగుబోతులు, బూతులు తాగుబోతులు. వింటున్నారా? గాంధీ షాప్ దగ్గర తాగి వాళ్ళే తాగుబోతులు అనుకుంటున్నావా? ఉదయం లేవగానే నీ ఆలోచనలే తాగుబోతులు. కొత్త సినిమా వచ్చిందంటే తాగుబోతులు. జాగ్రత్త. మరణపు వాసన. ప్రభువా చనిపోయి 4 రోజులైంది, వాసన కొట్టను. నేనున్నాను కదా, నేనుంటే నీ సమస్య ఏంటి? హల్లెలూయా. అందుకు యేసు మీరు నమ్మినట్లా దేవుని మహిమను చూద్దువని నేను నీతో చెప్పలేదా? రాయి తీసివేసి చదవండి, కొంచెం ముందుకు చదివేడు స్పీడ్గా. చెల్లించున్నా ఎరుగునండి. అవును. అలాగ చెప్పి లాజరు బయటకు రమ్మని బిగ్గరగా చెప్పాను. ఎలాంటి వాయిస్ అది? ఎలాంటి బలిష్ఠమైన దూత వాయిస్ అది? ప్రధాన దూత శబ్దము ఎంత బాగా ఉందో చూడదు దేవుని పిల్లలు. డౌట్ లేకుండా లాజరు. సాధారణంగా చాలాసార్లు మాట చెప్పాను, చనిపోయి సమాధి చేయబడిన తర్వాత మళ్ళా సమాధి తవ్వితే ఏంటండి ప్రాబ్లం? ఎందుకు చేస్తారు అలాగా? చెప్పండి, ఎవరికి తెలియనట్టుంటారు. చనిపోయారు, సమాధి చేశారు, ఆ తర్వాత మళ్ళా సమాధి తవ్వాలన్నారు, సమాధిలో వ్యక్తుల్ని చూడాలన్నారు. ఎందుకు? ఆ మరణం పైన అనుమానం ఉన్నప్పుడు. అన్నది అర్థమవుతుంది. నిజమేనా? ఇప్పుడు దెయ్యం అంటుంది అతను చచ్చిపోయాడు అంటుంది. దేవుడు అన్నాడు అతను చనిపోలేదు, బతుకుండగా సమాధి చేయాలి. ఇప్పుడు ఆయన మన ప్రధాన న్యాయవాది కనుక, ఆయన వకీలు కనుక, హల్లెలూయా, ఆయన మన రక్షక భటుడు కనుక, ఆయన మన రక్షకుడు కనుక కేసు వేస్తున్నాడు అనమాట. ఆయన లాయరేనా? కేసు వేసాడా? దెయ్యం దగ్గర అన్నాడు అతను చనిపోలేదు, ఇతడు ఆ దెయ్యం తరపున దెయ్యాలు వాదిస్తున్నాయి, అతను చనిపోయాడు. అయితే సమాధులు పొడిలేంటండి, ఆ మరణంపై నాకు అనుమానం ఉందన్నాడు ప్రభు యేసు. సమాధి రాయి పొడిలించాడు దేవుడు. ఇప్పుడు అంటున్నాడు లాజరు బయటికి రా. హల్లెలూయా, దేవుని మహిమ కలుగును గాక. పురుగులు తింటున్నాయంట, 4 పురుగులు తింటుంటే పలకగానే పురుగులు బారిపోయాడు. అక్కడ దేవుని స్తోత్రం కలుగును గాక. లాజరు అసలు లాజరు ఎక్కడ నిశ్చయంతో ఉన్నాడు, అక్కడ సాక్షికోటంలో ఉన్నాడు. మా తండ్రి పిలుస్తున్నాడు, కొంచెంసేపు వస్తానని చెప్పేసి అక్కడ వీళ్ళు శరీరంలో ప్రవేశించాడు. పిలిస్తే వస్తారా? ఖచ్చితంగా. దేవుని స్తోత్రం కలుగును గాక. హోప్ రాలేదా? విలియం బ్రహ్మం పిలిచాడా లేదా? హోప్ హోప్ అని పిలిస్తే నన్ను ఎందుకు పిలిచావు? ఆమె అప్పుడు ఎక్కడ ఉంది? మహిమలోకి వెళ్ళిపోయింది. నువ్వు ఏదైతే బోధించావో అక్కడికి వెళ్ళిపోయింది. హల్లెలూయా. ఇప్పుడు లాజరుని పిలుస్తున్నాడు.
లాజరు బయటికి రా. లాజరు ఎలా ఉన్నాడు? కట్టివేయబడ్డాడు. కట్టివేయబడ్డా? మాత శాఖల కట్లతో కట్టివేయబడ్డాడు. దెయ్యం యొక్క కట్లతో కట్టబడ్డాడు. ఇప్పుడు ఏం చేస్తాడు చెప్పండి? అక్కడ 7 సంతకాలు ఉన్న దేవుడు కొంతమందిని దేవుడు పంపించాడు. లాజరు వెళ్ళండి, అతని కొట్లు విప్పండి. నిజమేనా? మన కొరకు కూడా 7 వర్తమానికి వచ్చారు. 7వ వర్తమానికి వచ్చారు. మనం సంస్థలో ఉన్న సమాధిలో ఉన్నప్పుడు, మతమని కులమని మరి సమాధిలో ఉన్నప్పుడు మన వర్తమానికి వచ్చి 7 వర్తమానికి వచ్చి మన కుల కొట్లు, మత కొట్లు, శాఖ కొట్లు, తప్పుడు బాధలని ఆ కొట్లని విప్పారు లేదా? హల్లెలూయా! కొట్లు విప్పబడ్డాయి. శాఖ సమాధి నుంచి బయటకు వచ్చాము. మతమనే సమాధి నుంచి బయటకు వచ్చాము. కులమనబడే సమాధి నుంచి బయటకు వచ్చాము. 7 వర్తమానికులు కూడా సాదృశ్యం వెళ్ళి వారి కొట్లు విప్పారు. దేవునికి మహిమ కలుగుగా. హల్లెలూయా! ఇప్పుడు బ్రతికిన లాజరు వస్తున్నాడా? చనిపోయిన లాజరు వస్తున్నాడా? దేవుని ప్రకారం దేవునికి మహిమ కలుగుగా. లాజరు బయటికి రా. ఓ మనిషిగా యేసుకు తెలుసు ఆ సమాధి ఏం చేస్తుందో, ఆయనకు తెలుసు ఆ మరణం ఏం చేస్తుందో, యేసుకు తెలుసు ఆ పాతాళం ఏం చేస్తుందో, ఈయనకు కూడా తెలుసు. ఎందుకంటే ఆయనకు ముందుగానే హానోకు ఎత్తబడ్డాడు. ఆయనకు ముందుగానే దేవుడు పిల్లల ఏలి ఎత్తబడ్డాడు. ఓ మనిషిగా ఎత్తబాటు వర్తమానం మన లోపలే ఉంది. ఎత్తబడే శక్తి మన లోపలే ఉంది. ఈ మరణం మనల్ని ఏం చేయలేదు, ఈ సమాధి మనల్ని ఏం చేయలేదు. అందుకే లేట్ అయినా లాగాలి కూడా. మనకు అర్థం ఉంది. కొంచెం లేట్ అయినా పర్వాలేదు, మనం సమాధిలో ఉండము. మనకు అర్థమవుతుంది. మన సమాధి ఎక్కడ చేసినా ఒక్కోసారి మన సమాధి చేయడం డబ్బులు ఉండవు. నిజమేనా? ఎక్కడో పాతి పెట్టేస్తారు. మరి సముద్రం వారిని కానీ పాతి పెట్టారు అనుకోండి, ఆ సముద్రంకి వాళ్ళకి లేకపోతే కొట్టుకుపోయి సమాధి కూడా ఉండదు కొంతమందికి. మన తాతల సమాధులు ఎక్కడ ఉన్నాయో మనకు తెలియదు. మన పితరుల సమాధులు ఎక్కడ ఉన్నాయో మనకు తెలియదు. కొన్ని రోజులు అయిన తర్వాత మన సమాధులు ప్రభు ఆకాశం అయితే మన సమాధులు ఎక్కడ ఉంటాయో కూడా మనకు తెలియదు. అంటున్నారా? అపోస్తులు కొంతమంది సమాధి చేయబడ్డారా? హతసాక్షులు సమాధి చేయబడ్డారా? లేదు. సింహాలు తినేసి కాల్చివేయబడ్డారు. సముద్రంలో చేపలు తినేసి మరి వారికి పునరుద్ధానం లేదా? వారికి ఎత్తబాటు లేదా? సముద్రం తన మృతులను అప్పగించు. ఎక్కడ పాతి పెట్టబడినా మనం పైకి లేస్తాము. ఒకవేళ మరి ఎత్తబడేసరికి మన యొక్క తల ఉంటే మనం ఖచ్చితంగా ఎత్తబడతాము. లాజరు సమాధిలో ఉన్నాడు. దేవుని ప్రకారం ఇప్పుడు దేవుని వర్తమానం ఏంటి? ఇది జీవం గల వర్తమానం. లాజరు బయటికి రా. ఎలా పలికాడు ఆయన? ఆయన పలికినప్పుడు ప్రకటన గ్రంథంలో ఏమనబడింది? ఆయన ఆర్పడించినప్పుడు 7 ఉరుములు వాటి శబ్దములు పలికినవి. నిజమేనా? 7 ఉరుములు ఏంటి? 7 వర్తమానికుల్లో ఉన్నటువంటి దేవుని స్వరమైనది. ఆ స్వరం ఏం చేసింది? మనల్ని సంస్థలోకి బయటకు లాగిందా? మీ కాపురం మిమ్మల్ని పిలిచాడా లేదా? కాపురం లోపల ఉన్నటువంటి ప్రధాన కాపురం మనల్ని పిలిచాడు. ఆ శాఖ సంబంధమైనటువంటి సమాధులు ఉండొద్దు, వ్యభిచారం ఉండొద్దు, త్రాగులు ఉండొద్దు, తిరుగుబోతనం ఉండదు. రండి బయటికి. మనల్ని పిలిచిందా లేదా? వర్తమానం కలిసిన వర్తమానమా కదా? వర్తమానమా కదా? రండి. యెరూషలేముకి సమీపంగా ఉండండి, షాలోముకి సమీపంగా ఉండండి. మరణము జీవంగా మారబోతుంది. గాడ్ బ్లెస్ యు. దేవుడు మనం దీవించుగాక. మనం ప్రార్థన చేసుకున్నాం. దేవుడు ప్రార్థన చేసుకున్నాం. దయచేసి లేచి నిలబడండి. కొద్దిసేపు ప్రార్థన చేసుకున్నాం. దేవుడు హల్లెలూయా. దయచేసి ప్రార్థన చేద్దాం. అందరూ సమర్పించుకోండి. ఒక నిమిషంలో చేస్తాం. ఇప్పుడైనా సరే నువ్వేమడినా దేవుడు ఇస్తాడని చెప్తున్నాడు. నమ్మకం ఉందా నీకు? హల్లెలూయా. ఒకవేళ సమాధి లాంటి పరిస్థితులు నీకు ఉన్నా సరే, సమస్యలు ఉన్నా సరే, నిత్యముగా ఎక్కడున్నా ఏ సమస్య ఉన్నా ఇప్పుడైనా సరే ఎంతమంది నమ్ముతున్నారు? దేవుని ప్రకారం నమ్ముడు నివారింది. నమ్మవానికి సమస్యలు సాధ్యమే. హల్లెలూయా. మరణం నిన్నేం చేయదు, సమాధి నిన్నేం చేయదు, పాతాళం నిన్నేం చేయలేదు. హల్లెలూయా. నువ్వు ఎత్తబడబోతున్నావు. ఒక దినాన సమాధికి మరణానికి టాటా బై బై చెప్పబోతున్నావు. ఆమె చెప్తారా? హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడే సమర్పించుకో. ప్రభువా, నువ్వు నాకుంటే చాలు దేవా, నాకు ఎవరు అవసరం లేదు. శాఖా సంబంధమైన వారు ఎవరు ఎన్ని విమర్శించినా, ఎన్ని కష్టాలు వచ్చినవన్నా, మరి ఎందుకో నువ్వు వేస్తున్నావు కూడా ఇన్ని కష్టాలు వచ్చాయి వారు విమర్శించిన ప్రభుత్వ వీళ్ళ వేస్తున్నాము కూడా వాళ్ళు తల్లి చనిపోయింది, తండ్రి చనిపోయాడు, తమ్ముడు అన్నయ్య చనిపోయాడు.
దెయ్యం అంటుంది నీ అన్నయ్య చనిపోడు కదా నీకేంటి ఉపయోగం ఈ వర్తమానం ఏంటి ఉపయోగం అంటుంది వెండానికి మనం చెవిస్తే దెయ్యం అలాగే చెప్తుంది దేవుడు పిల్లలు. వద్దు దెయ్యం మాటలు వినకండి దేవుడు నీకు కోడిగా ఉన్నాడు. God bless you. దేవుడు మన దీవించు కాక మరి దైవజనులకి సమయాన్ని అప్పగిస్తున్నాను వారి ప్రార్థన చేసి ముగిస్తారు దేవుడు పిల్లలు.